గుడ్ మార్నింగ్ అండి అందరికీ. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫారెస్ట్ ఇన్వెంటరీ దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇంకా ఎవరైనా డౌట్స్ ఏదైనా ఉంటే ఇంకేదైనా లాస్ట్ టాపిక్ మీద ఏదైనా క్వైరీస్ ఉంటే ఒకసారి నన్ను వాట్సాప్ గ్రూప్ మీకు ఉంది కదా, ఆ వాట్సాప్ గ్రూప్లో ఒకసారి నాకు టెక్స్ట్ చేయండి. సో దేర్ బై అక్కడ నేను రెస్పాన్స్ అనేది ఇస్తాను. సో ఫారెస్ట్ మెన్సురేషన్ అనేది క్లారిటీగా అందరూ నేర్చుకున్నారని అనుకుంటున్నాను. సో ఇంకా కూడా ఎవరికైనా ఏదైనా ఇష్యూ ఉంటే ఒకసారి నాకు తెలిపితే బెటర్, రైట్? ఎనీ ఇష్యూ టిల్ హియర్? రైట్, సరే. ఒకసారి మైక్ ఆన్ చేసుకుంటారా ఫాస్ట్గా? మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది టాపిక్. మోర్ ఓవర్ చాలా క్రిటికల్గా అడిగేదానికి ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వాయిస్ చెక్ చేసుకోండి. వాయిస్ అంతా ఓకేనా? జస్ట్ ఒక 2 seconds. ఇది ప్రైవేట్ చాట్ కాదు, చాలా నోటిఫికేషన్ ఎవ్రీథింగ్. ఒకసారి చాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ మేడం, బాగున్నారా? గుడ్ మార్నింగ్. సో నిన్న టాపిక్ లో ఏమైనా క్వైరీస్ ఉన్నాయా? ఫారెస్ట్ మెన్సురేషన్ ఏం లేదు సార్. మార్నింగ్ క్లాస్ పర్లేదా? మ్యాథమెటిక్స్ చలో. ఇంకేమన్నా ఉంటే చాలా మందికి ఈరోజు బేసిక్ క్లాస్ జరిగిందని అనుకుంటున్నాను. ఏ టాపిక్ అయినా ఫస్ట్ బేసిక్ చెప్పుకుందాం. ఇప్పుడు ట్రిగ్నోమెట్రీ స్టార్ట్ అయింది. సో ట్రిగ్నోమెట్రీలో బేసిక్ నుంచి మీరు అడ్వాన్స్ లెవెల్ వరకు మన క్లాసెస్ చెప్పుకుందాం, అడ్వాన్స్ వరకు. ఇంకేదైనా మీలో మ్యాథ్స్ ఈజ్ ఆల్వేస్ ఎ ఛాలెంజింగ్ సబ్జెక్ట్. కొంతమందికి ఏంటంటే చాలా చాలా ట్రిక్స్ తెలుసు, అందరికీ అన్ని తెలియాల్సిన అవసరం లేదు. కొంతమందికి ఏంటంటే ప్రొఫెషనల్స్ కన్నా కూడా బాగా మీకు కొన్ని ట్రిక్స్ తెలుసు ఉంటాయి. ఇన్ కేస్ అలాంటి ట్రిక్స్ ఏమైనా ఉంటే క్లాస్ జరుగుతున్నప్పుడు లేదా క్లాస్ అయిపోయాక ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. సో అలాంటివి నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. చలో, అది మ్యాథ్స్ ఒక విశేషాలు. ఇది ఫారెస్ట్ ఇన్వెంటరీ. ఈరోజు క్లాస్ అందరూ చూసారా? నేను ముందుగానే పీపీటీ అప్లోడ్ చేశాను. సో ఏమన్నా చూసారా? చదివేవారు ఏమన్నా? ఫారెస్ట్ ఇన్వెంటరీ గురించి ఏమన్నా చూసారా? లేదా ఎలా చెప్తారు కదా అని చెప్పి గమనున్నారా? What does mean by forest inventory? Come on, తెలియదా? అంటే పీపీటీ నిన్నే అప్లోడ్ అయింది అనుకుంటా. చెప్పండి. చెప్పుకుందాం. సరే, కంగారు పడొద్దు. చూడండి, ఫారెస్ట్ ఇన్వెంటరీ అంటే ఒక ఫారెస్ట్ ఏరియాలో, ఇది అనుకోండి ఒక ఫారెస్ట్ అనుకోండి, ఈ ఏరియాకి సంబంధించిన మొత్తం డేటా అంటే కొంత క్రైటీరియా అనేది ప్రొవైడ్ చేసేదే ఫారెస్ట్ ఇన్వెంటరీ. సరే, ఎలాంటి డేటా ప్రొవైడ్ చేస్తుంది? అసలు ఫారెస్ట్ సైజ్ ఎలా ఉంది, షేప్ ఎలా ఉంది, ఈవనా అన్ఈవనా, ఎవ్రీథింగ్ డేటా విల్ కమ్స్ అంటారు. అలానే గ్రోయింగ్ స్టాక్ ఎలా ఉంది, లైక్ అది టింబర్ ఏ టైప్ ఆఫ్ స్పీసీస్ సంబంధించింది, టేకా లేదంటే సమ్ అదర్ స్పీసీస్ సంబంధించిందా, అలానే వివిధ రకాల థింగ్స్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేసేది ఫారెస్ట్ ఇన్వెంటరీ. సింపుల్ గా మాట్లాడుకుంటే ఎంత ఫారెస్ట్ ఉంది, ఏ టైప్ ఆఫ్ ట్రీస్ అనేది ఆ ఫారెస్ట్ లో ఉన్నాయి, అండ్ దీన్ని ఎంత రకంగా ఏ రకంగా ఉంది అంటే హౌ గుడ్ అంటే ఎంత మంచిగా ఆ ఫారెస్ట్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది, దేనికి డేటా అనేది మనకు అవసరం ఫర్ అవర్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ కి, అలానే ప్లానింగ్ చేసుకునేదానికి, ఆ ఫారెస్ట్ నుంచి మనం ఉపయోగాలు పొందేదానికి, యూటిలైజేషన్ చేసుకునేదానికి. సో ఇందుకు ఫారెస్ట్ ఇన్వెంటరీ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొక టర్మ్ మీకు తరచుగా ఎగ్జామ్స్ లో ఇస్తుంటారు, ఎన్యూమరేషన్. ఎన్యూమరేషన్ అంటే చెట్లని కౌంట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫారెస్ట్ అనుకోండి, ఈ ఫారెస్ట్ లో ఇక్కడ ఒక 100 చెట్లు ఉన్నాయనుకోండి, 100 ట్రీస్ ఉన్నాయనుకోండి. సో దీన్ని కౌంట్ చేయడమే, కౌంటింగ్ ఆఫ్ ట్రీస్ ఈజ్ నోన్ యాజ్ ఎన్యూమరేషన్. సో ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఫారెస్ట్ ఇన్వెంటరీ అంటే అసలు ఆ ఫారెస్ట్ లో మనకు కావాల్సిన క్రైటీరియాకి మ్యాచ్ అవడం, ఏ టైప్ ఆఫ్ స్పీసీస్ ఉన్నాయి అండ్ ఏ టైప్స్ ఆఫ్ ట్రీస్ అనేవి ఉన్నాయి, అసలు ఎలా ఉంది ఫారెస్ట్ అని చెప్పే బ్రాడ్ టర్మ్ వచ్చేసి ఫారెస్ట్ ఇన్వెంటరీ అయితే, రైట్. ఫారెస్ట్ ఎన్యూమరేషన్ అంటే ఓన్లీ ట్రీస్ ని మాత్రం కౌంట్ చేయడం ఎన్యూమరేషన్ పని. సింపుల్ గా మాట్లాడుకుంటే ఫారెస్ట్ ఇన్వెంటరీ అనేది ఫారెస్ట్ ని అసెస్ చేయడానికి అండ్ మేనేజ్మెంట్ చేయడానికి ఉపయోగపడే ఒక టూల్. క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రైట్, చూడండి ఇక్కడ మేడం ఏం చేస్తున్నారు, చెట్టు యొక్క బ్రెస్ట్ హైట్ ని ఆ గ్రిత్ ని మెజర్ చేస్తున్నారు. ఇంతేనా? గ్రిత్ కదా క్యాలిక్యులేట్ చేస్తున్నారు. ఇక్కడ మీకు ముందే చెప్పాను, డిబిహెచ్ ని లేదా జీబీహెచ్ ని ఎక్కడ ఏ హైట్ లో మెజర్ చేస్తారు? బ్రెస్ట్ హైట్. రైట్, ఇది బ్రెస్ట్ హైట్. మన ఇండియాలో ఏం అడాప్ట్ చేసుకున్నాం? ఎంత హైట్? బ్రెస్ట్ హైట్ ఎంత?
1.37 meters. చాలు ఇవి అన్నట్టు ఈ 2 అనేది మీకు ఇక్కడ కౌంట్ చేస్తున్నాం. ఏం కౌంట్ చేస్తున్నాం? చెట్లని ఎన్ని కౌంట్స్ ఉన్నాయో చూస్తాం, దాని డిబిహెచ్ని జీబీహెచ్ని మెజర్ చేసుకుంటాం. చలో దీన్ని ఏమంటాం? ఫారెస్ట్ ఎన్యూమరేషన్ అంటాం. మరి ఫారెస్ట్ ఇన్వెంటరీ అంటే ఏంటి? అసలు మొత్తం ఫారెస్ట్ ఏరియా ఎలా ఉంది, ఏ టైప్ ఆఫ్ ఫారెస్ట్ ఉంది, రైట్, ఎలా ఫారెస్ట్ని మనం కేటగరైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ థిక్గా ఉంది. సో ఇదేంటిది? ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అయి ఉండొచ్చు. ఈ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లో సమ్ అదర్ స్పీసీస్ ఉండొచ్చు. లైక్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ పైనస్ రాక్సివర్గి అవ్వచ్చు, లేదా ఎనీ అదర్ స్పీసీస్ అయితే ఇక్కడ ఉండొచ్చు. ఇక్కడ ఫారెస్ట్ లేదు. సో ఇప్పుడు ఇది ఏం చేస్తున్నాం? మనం అసెస్మెంట్ చేస్తున్నాం. ఎవరు చేస్తారు? ఫారెస్ట్ ఇన్వెంటరీ త్రూ వీ కెన్ డూ దిస్. అంటే ఒక టోటల్ ఏరియాని వీఆర్ డూయింగ్ అసెస్మెంట్. చలో అర్థమైందా ఈ రెండింటికి డిఫరెన్స్? ఇప్పుడు మాట్లాడు. ఇప్పుడు మనకి ఏబిపిఎస్సి అడిగిన ఇంక ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. చూడండి, ఫారెస్ట్ ఇన్వెంటరీ అంటే కలెక్షన్ ఆఫ్ డేటా, ఎవాల్యుయేషన్, ప్రజెంటేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎ ఫారెస్ట్. ఆ ఒక ఫారెస్ట్కి సంబంధించిన డేటాని కలెక్ట్ చేయడం, దాన్ని ఎవాల్యుయేట్ చేయడం, దాన్ని అలానే ప్రజెంటేషన్ చేయడం. సో ఎవరి పని అంట? ఇన్వెంటరీ పని. వాట్ డస్ ఎన్యూమరేషన్ విల్ డూ అంటే చెట్లని కౌంట్ చేసి దాని ఇన్ఫర్మేషన్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది బ్రాడ్ టర్మ్ అయితే, ఇది నారో టర్మ్. బ్రాడ్ టర్మ్ అంటే దేంట్లో ఇంక్లూడ్ ఏంటది? ఎన్యూమరేషన్ అనేది కూడా దీంట్లో భాగమే. కానీ ఎన్యూమరేషన్ అంటే ఏంటి? చెట్లను జస్ట్ కౌంట్ చేయడం, అది దాని యొక్క డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడం ఎన్యూమరేషన్ ఒక పని, రైట్? ఇది బేసిక్ డిఫరెన్స్. మీరు ఒకసారి చూసుకుంటే తెలిసిపోద్ది. చలో ఇప్పుడు ఎన్యూమరేషన్ అంటే మీకు క్లారిటీ వచ్చింది, అలానే ఫారెస్ట్ ఇన్వెంటరీ అంటే ఒక క్లారిటీ వచ్చింది అని అనుకుంటా. వచ్చిందండి? ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, చాలా సింపుల్ కనబడతాయి టర్మ్స్ అనేవి, కానీ చాలా సార్లు ఎగ్జామ్స్ అడుగుతారు. చెప్తాను ఎగ్జామ్స్ ఎక్కడ అడిగారు కూడా. ఇప్పుడు కైండ్స్ ఆఫ్ ఎన్యూమరేషన్ లో 2 రకాలు ఉంటాయి. ఒకటి టోటల్ ఎన్యూమరేషన్, పార్షియల్ ఎన్యూమరేషన్. ఇప్పుడు ఒక స్మాల్ ఏరియా ఆఫ్ ఫారెస్ట్ ఉందనుకోండి. ఇప్పుడు మీరున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మోహన్ కుమారి మ్యామ్. తినేం చేశాను, నేనేం చేశాను? యూ బికమ్ మ్యాన్ ఎఫ్ఎస్ఓ. ఇప్పుడు మీకు ఒక ఎఫ్ఆర్ఓ గారు ఒక అసైన్ చేశారు. అమ్మా ఇది స్మాల్ ఏరియా అంటే 1 హెక్టార్ ల్యాండ్. సో ఇక్కడికి వెళ్ళి మీరు ఎన్ని టైప్స్ ఆఫ్ సాల్ ట్రీస్ ఉన్నాయో వెళ్ళి మీరు కౌంట్ చేసుకొని రండి అన్నాను. సాల్ సైంటిఫిక్ నేమ్ ఏంటండి? సోరియా రబస్టా. ఇవన్నీ ముందు క్లాస్ లో మీరు చదువుకున్నారు సిల్వికల్చర్ లో. ఇప్పుడు మీరేం చేస్తారు? ఈ 1 హెక్టార్ ల్యాండ్ మీకు కదా అసైన్ చేసింది. ఇప్పుడు మీరు వెళ్ళేసి ఏమేం గ్రహించి రావాలి? ఎన్ని ట్రీస్ సాల్స్ ఉన్నాయో తెలుసుకొని రావాలి. కానీ మీకు ఒక క్రైటీరియా ఉంటుంది. ఎప్పుడు మీరు దాన్ని ఒక పెద్ద ఎదిగిన చెట్టుగా అంటే మెచ్యూర్ ట్రీస్ నే మీరు కౌంట్ చేసి వస్తారు. రెస్ట్ మీ దగ్గర ఉంటుంది. ఇంకా ఈ డయామీటర్ లో పడని దాన్ని కూడా మీరు ఇంకొక ట్రీస్ లో లిస్ట్ అయి చేసుకొస్తారు. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది ఒక ఫారెస్ట్ ఏరియా మీకు అసైన్ చేస్తే మీ పని ఏంటి? ఎన్యూమరేషన్ చేయడం, ఎన్ని చెట్లు ఉన్నాయో లెక్క పెట్టడం. సో మీకేమి ఇచ్చి ఉంటుంది? ఒక సర్టైన్ క్రైటీరియా ఉంటుంది. ఏంటి ఆ క్రైటీరియా? డిబిహెచ్ అంటే డయామీటర్ బ్రెస్ట్ హైట్ అనేది ఒక సర్టైన్ ఉండాలి. 30 సెంటీమీటర్స్ టు 50 సెంటీమీటర్స్ అనే క్రైటీరియా ఉంటేనే మీరు లెక్క పెట్టాలి అన్నాను అనుకోండి. అప్పుడు చిన్న చెట్లు రావు కదా. ఎందుకు? చూడండి, డయామీటర్ అంటే ఇది కదా, ఇది రేడియస్, ఇది రేడియస్, లాంగెస్ట్ 2 sides 2r is equal to డయామీటర్. ఇప్పుడు మనకి ఈ సెంటీమీటర్స్ అనేది చిన్నది అనుకోండి. ఇప్పుడు 5 సెంటీమీటర్స్ అనుకోండి, అది మనం పెద్ద వృక్షంగా మనం కేటగరైజ్ చెయ్యం. సో మీరు అది ఎన్యూమరేషన్ కిందకి వస్తుందా? రాదు, రైట్? సో వస్తుందా అంటే జనరల్ గా చెప్తే వస్తుంది. సో అది పక్కన పెట్టండి. ఇక్కడ కాన్సెప్ట్ కి స్టిక్ ఆన్ అవుదాం. టోటల్ ఎన్యూమరేషన్ అంటే ఒక చిన్న ఏరియాలో ఎన్నైతే చెట్లు ఉంటాయో అవన్నిటిని మీరు కౌంట్ చేయడం. క్లియర్? ఓకేనండి? దానికి అన్ని అంటే మళ్ళీ చిన్న చిన్న వృక్షాల అంటే కాదండి. కొంత సర్టైన్ డయామీటర్ దాటిన చెట్టుల్ని మీరు కన్సిడర్ చేసుకొని లెక్క పెట్టుకొని వస్తారు. ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? ఎప్పుడైతే స్మాల్ ఫారెస్ట్ ఏరియా ఉంటుందో, అంటే చిన్న ఫారెస్ట్ ఉన్నప్పుడు ఇది పాసిబుల్. కానీ పెద్ద ఫారెస్ట్ ఏరియా ఉందనుకోండి, ఇప్పుడు ఇది 1 హెక్టార్ కాబట్టి మీరు ఈజీగా లెక్క పెట్టుకొచ్చారు. నిన్న మీకు ఫారెస్ట్ మెన్సురేషన్ లో చెప్పానండి. 1 హెక్టార్ ల్యాండ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ ఏకర్స్? 100 into 100 acres. ఏకర్స్ ఎన్ని ఎకరాలు? 2.47 acres. అది. సో 2.5 ఎకరం దరిదాపులుగా మాట్లాడుకుంటే 2.5 ఎకరంలో మీరు ఎన్యూమరేట్ చేయడం పెద్ద విషయం కాదు కదా చెట్ల కండిషన్. ఇప్పుడు అలాంటిది నేను ఒక 1000 హెక్టార్లు ఇచ్చాను అనుకోండి మీకు. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఎన్ని ఎకరాలు అవుతాయి? 2470 ఏకర్స్ అవుతాయి కదా. ఇప్పుడు ఇన్ని 2470 ఎకరాలు మీరు మీ ఒక్కరు చేయగలరా?
ఇంపాసిబుల్ ఎన్యూమరేషన్ చేయగలరు. సో ఇప్పుడు దీని టోటల్ ఎన్యూమరేషన్ 1 హెక్టార్ లో మీరు ఈజీగా చేయగలరా, లేదా 10,000 హెక్టార్లకు చేయగలరా, లేదా 1000 హెక్టార్లకు చేయగలరా? ఎక్కడ ఈజీ అయిపోతుంది, ఎక్కడ చేయగలరా అప్రోచ్? సో అంటే స్మాల్ బాండ్ ఇది స్మాల్ ఫారెస్ట్ కేసులో పాసిబుల్, అంటే అన్ని చెట్లను లెక్క పెట్టడం మంచిదే, అది పాసిబుల్ కూడా. ఇప్పుడు నేను 1,00,000 హెక్టార్లు అన్నాను అనుకోండి, అసలు మీ వల్ల కాని పని, వదిలేసేయండి, మీరు చేయరు కూడా అసైన్ చేసినా కూడా. సో ఇన్ దాట్ కేస్ మీరేం చేయాలి, మొత్తం ఎన్యూమరేట్ చేయాల్సిన అవసరం లేదు, కొంత పార్ట్. ఇప్పుడు మీకు 1,000 హెక్టార్ ల్యాండ్ ఇచ్చి నేను చేసుకొని రావాలి అని జబర్దస్తిగా మీ మీద కూర్చున్నాను అనుకోండి, వాట్ యు విల్ డూ, బాబు ఇదంతా అయ్యేది కాదమ్మా అని చెప్పి ఒక ఏరియాకి వెళ్తారు. ఆ పార్ట్లో ఎన్ని అసలు చెట్లు ఉన్నాయో రిప్రజెంట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బాగా దట్టం ఉన్న ఫారెస్ట్, ఇదంతా ఫారెస్ట్ అనుకోండి, ఇది 10,000 హెక్టార్లు నేను అసైన్ చేశాను, మేడం నాకు తెలియదు మీరు చేసుకురావాలని. ఇప్పుడు మీరేం చేస్తారు, 10,000 హెక్టార్లు మీరైతే తిరిగి చేసుకురారు, నాకు కూడా తెలుసు ఆ విషయం, నాకు కూడా తెలుసు 1% అది ఇంపాసిబుల్ అని. ఇప్పుడు మీరేం చేస్తారు, ఎక్కడ దట్టంగా అడవి ఉంటుందో అక్కడ 1 హెక్టార్ ల్యాండ్లో 1 హెక్టార్ ల్యాండ్ని తీసుకొని దాన్ని ఎన్ని చెట్లు ఉన్నాయో రిప్రజెంట్ చేసుకొని, ఎక్కడ తక్కువ ఉన్నాయో అసలు లేని చెట్లు ఉన్నాయి ఈ రెండింటిని తీసుకొని, ఈ రెండింటిని యావరేజ్ తీసుకొచ్చి మీరు నా ముందు కూర్చోబెడతారు, అంతే కదా సార్, ఇంతే సార్ వచ్చింది అంటారు. నేనేమన్నా పోయి చూసి రాగలనా, లేదు కదా. బట్ ఇక్కడ ఏం తెలుస్తుంది మనకి, ఆన్ అండ్ యావరేజ్ ఎంత ఉందో తెలిసిపోద్ది. సో ఇది పార్షియల్ ఎన్యూమరేషన్ అంటే స్మాల్ శాంపిల్ ని మనం ఏం చేస్తాం అంటే కౌంట్ చేసుకొని వస్తాం, రైట్. ఇంకోటి శాంపులింగ్ ఫ్రాక్షన్ అంటాం. అంటే ఫ్రాక్షన్ అంటే ఎలా వస్తుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి ఉందనుకోండి, మీరు ఎంత పార్ట్ ఆఫ్ శాంపిల్ ని తీసుకున్నారో దాన్ని టోటల్ పాపులేషన్ తో కానీ పర్సంటేజ్ కానీ చేయగలిగితే మీకు వచ్చేదే శాంపిల్ ఫ్రాక్షన్. ఇది ఒక ఫార్ములా, నోట్ చేసుకోండి, ఎప్పుడైనా అడిగితే మీరు అది గుర్తుపెట్టుకున్నారు. సో ఇప్పుడు నాకు చెప్పండి, ఈ రెండిట్లో ఏది ఈజీ అంటారు, టోటల్ ఎన్యూమరేషన్ ఫాస్ట్గా అయిపోద్దా, లేదా పార్షియల్ ఎన్యూమరేషన్ ఫాస్ట్గా అయిపోద్దా? టోటల్ ఫస్ట్ తక్కువ ఏరియా ఉండేటప్పుడు టోటల్ అవుతుంది, ఎక్కువగా ఉండేటప్పుడు పార్షియల్ ఈజీగా అవుతుంది కదా. అంటే ఒక ఏరియా మీకు అసైన్ చేసి, ఇప్పుడు సరే ఇది కూడా 1 హెక్టారే అండి, ఇది కూడా 1 హెక్టారే, ఇప్పుడు నాకు 1 హెక్టార్ బేసిస్ లో చెప్పండి ఏ దాంట్లో ఫాస్ట్ అవుతుంది, టోటల్ ఎన్యూమరేషన్ చేయడం ఈజీయా, లేదా పార్షియల్ ఎన్యూమరేషన్ చేయడం ఈజీయా? టోటల్ ఎన్యూమరేషన్ ఈజీ అవుతుంది. ఎట్లా అవుతుంది, 1 హెక్టారే నా క్రైటీరియా ఇక్కడ రెండుకి కూడా. 1 హెక్టారే నాకు యావరేజ్ తీసుకుంటాం, పార్షియల్ ఈజ్ ఈజీ కదా, లైక్ ఏంటి, ఒక చిన్న ప్లాట్ తీసుకుంటారు, కొంచెం తీసుకుంటాం, 10 చెట్లు తీసుకొని వీడికి యావరేజ్ చేసుకొని అయిపోయింది సార్ అని చెప్పేసి వచ్చేస్తారు. సో పార్షియల్ ఈజ్ ఆల్వేస్ ఫాస్టర్ అండ్ త్వరగా వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్. యాక్యురసీ మెయింటైన్ చేయాలనుకోండి, వాట్ యాక్చువల్లీ గివ్ ద యాక్యురసీ, అంటే యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఏది ఇవ్వగలదు, ఇంకా మాట్లాడుకుంటే. సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలా, ఇది అర్థమైపోయిందంటే మీకు అర్థమైపోయింది. ఇప్పుడు ఒకే ఒక క్వశ్చన్ అమ్మా ఇన్ని సార్లు అడిగాడు, మొన్న మీరు రాసిన ప్రిలిమినరీ 2025 మీరు అందరు రాసిన ప్రిలిమినరీలో అడిగాడు, 2023 క్వశ్చన్ కూడా మార్చలేదు, ఏసీఎఫ్ లో అడిగాడు, 2025 ఎఫ్ఎస్ఓ ఓకేలే ప్రిలిమ్స్ అయిపోయింది కదా, ఎఫ్ఆర్ఓలో కూడా అడిగాడు 2026 ఎఫ్ఆర్ఓ అమ్మా, ఇది ఎఫ్ఎస్ఓ కాదు ఎఫ్ఆర్ఓ. మళ్ళా 2023 జరిగిన ఎఫ్ఆర్ఓ మీన్స్ లో కూడా అడిగాడు. సార్ అసలు క్వశ్చన్ ఏంటో చూద్దాం సార్, క్వశ్చన్ చూడండి, ఏంటి చదవండి, క్వశ్చన్ చదవండి. సిస్టమాటిక్ కలెక్షన్ ఆఫ్ డేటా అండ్ ఫారెస్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్ అసెస్మెంట్ ఆర్ అనాలిసిస్ ఈజ్ రెఫర్డ్ టు యాజ్. ఏంటి చదవండి, ఆప్షన్స్ చూడండి. ప్లాంట్ ఇన్వెంటరీ అంటామా, ఎనిమల్ ఇన్వెంటరీ అంటామా, వైల్డ్ లైఫ్ ఇన్వెంటరీ అంటామా, లేదా ఫారెస్ట్ ఇన్వెంటరీ అంటామా? మన ఫారెస్ట్ ఇన్ఫర్మేషన్ అంటున్నాం కాబట్టి ఇక్కడ ఫారెస్ట్ ఇన్వెంటరీ కిందకే తీసుకుంటాం. సో ఇది ఇంకా మిగిలినవి కూడా లేవు, అసలు ఆ పదాలు కూడా లేవు, ఏవో డమ్మీకి ఇవ్వాలని ఇచ్చుకున్నారు, పక్కన పెట్టండి. చలో మళ్ళీ రండి, కింద క్వశ్చన్కి రండి, మళ్ళీ వదలలేదు అడు మిమ్మల్ని. మళ్ళీ 2023 ఎఫ్ఆర్ఓ మెయిన్స్ క్వశ్చన్ మళ్ళీ చూడండి. సిస్టమాటిక్ కలెక్షన్ ఆఫ్ డేటా ఫారెస్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్ అసెస్మెంట్ లేదా అనాలిసిస్ ఏమొస్తుంది అంటున్నాడు, టింబర్ అండ్ ఇన్వెంటరీ అంటారా, అగ్రో ఫారెస్ట్రీ అంటామా, జిఐఎస్ ఫారెస్ట్రీ అంటామా? అగ్రో ఫారెస్ట్రీ అంటే ఏంటి, ఫస్ట్ విత్ అగ్రికల్చర్ ప్లస్ ఫారెస్ట్రీ. జిఐఎస్ ఫారెస్ట్రీ అంటే అసలు ఇవన్నీ కూడా పదాలు కూడా లేవు అసలు నిజం చెప్పాలంటే. అగ్రో ఫారెస్ట్రీ ఇస్ ఫైన్, ఏంటి అగ్రికల్చర్ తో పాటు ఫారెస్ట్రీని కంబైన్డ్ గా ఎస్టాబ్లిష్ చేస్తే అగ్రో ఫారెస్ట్రీ అంటాం, రైట్.
ఇవన్నీ నామకే వాస్తు ఏదో ఇవ్వాలని ఇచ్చాడు. మీకు ఈ పదం ఐడెంటిటీ తెలియాలి. ఫారెస్ట్ ఇన్వెంటరీ అంటే మీరేంటి డేటాని కలెక్ట్ చేస్తారు. దేని డేటాని? ఫారెస్ట్ ఇన్ఫర్మేషన్ ని. దేనికోసం? అసెస్మెంట్ చేయడానికి, ఫారెస్ట్ ని అంచనా వేయడానికి, అసెస్ చేయడానికి. సో ఇది మళ్ళీ క్వశ్చన్ అడిగాడు, వాడు వదలడు, మిమ్మల్నిగా వదలడు. మళ్ళీ ట్రీ ఇన్ఫర్మేషన్ ని నాకు ప్రొవైడ్ చేసేది వాడే ఇచ్చేసాడు ఈసారి. ఫారెస్ట్ ఇన్వెంటరీ అంటున్నాడు. అయితే దేని గురించి చెప్తారు? రిలేటెడ్ టు అన్నాడు. ఒకసారి చూడండి, ఫారెస్ట్ ఇన్వెంటరీ దేనికి సంబంధించింది ఇచ్చిన వాటిల్లో? ఒకసారి చూడండి, అన్ని చూడండి. ఫస్ట్ ఆప్షన్ చూడండి, ల్యాండ్ ఏరియా టోపోగ్రఫీ అన్నారు. అది ఫిజికల్ కి వస్తుంది, మనకి రాదు కదా సార్. అన్ని అంటున్నారు కదా. సరే కాసేపు పక్కన పెడదాం. నెక్స్ట్ ఆప్షన్, సెకండ్ వదిలేయండి. థర్డ్ వన్ చూడండి. ట్రీస్, హెర్బ్స్ అండ్ షర్బ్స్. ఏమన్నా సరే పక్కన పెట్టండి, నాట్ డైరెక్ట్, సరే పక్కన పెట్టండి. తర్వాత కూపు, డివిజన్, బీట్, ఇదైతే ఫారెస్ట్ మేనేజ్మెంట్ లో వస్తుంది. ఇంకా మీకు చెప్పలేదమ్మా. ఫారెస్ట్ ఇది దీంట్లో కూడా యాన్యువల్ కూప్ మీకు సిల్వికల్చర్ లో కూడా సిల్వికల్చర్ సిస్టమ్ లో వస్తుంది కూప్, యాన్యువల్ కూప్, రైట్. సో ఇది కూడా ఇన్రిలవెంట్. ఫారెస్ట్ ఇన్వెంటరీకి సంబంధించింది ఇక్కడ చూడండి, సెకండ్ ఆప్షన్ చూడండి, రిక్వైర్డ్ యూనిట్స్. ఏంటండి? అసెస్మెంట్ అనే వర్డ్ అయితే వచ్చింది. ఇంపార్టెంట్. ఒక యూనిట్ ని మీరు ఏం చేయాలా? అసెస్ చేయాలా. సో అసెస్మెంట్ ఈజ్ అ కీవర్డ్ టు దిస్ ఫారెస్ట్ ఇన్వెంటరీ. మిగిలిన ఏ కూడా ఏదో ఇవ్వాలని ఇచ్చాడు. ఇప్పుడు ఎప్పుడు వచ్చింది? ఏసీఎఫ్ లో అడిగిన క్వశ్చన్. చలో ఇప్పుడు మళ్ళీ మొన్న మీరు రాసిన ప్రిలిమినరీ క్వశ్చన్ ఇదైతే మీరు అటెంప్ట్ చేసుకుంటారు 100%. చేశారా ఇది అటెంప్ట్? చేశాను సార్. ఫారెస్ట్ ఇన్వెంటరీ చేశారా? చేశాను సార్. చలో ఆ ఫారెస్ట్ అసెస్ పైన ఫారెస్ట్ ఇన్ఫర్మేషన్ అన్నాడు కదా సార్, నేను అందుకే నా కీవర్డ్ అది పెట్టుకుని అట్లే ఫారెస్ట్ ఇన్వెంటరీ అని పెట్టు. చాలు, ఇప్పుడైతే అర్థం తెలిసింది కదా. ఇప్పుడేం అలా పెట్టాల్సిన అవసరం లేదు కదా. ఏం లేదు. చాలు, ఇప్పుడు ఎన్యూమరేషన్ ని ఏ ఫ్యాక్టర్స్ ఇబ్బంది పెడతాయి లేదా ఏ అంటే ఎఫెక్ట్ చేస్తాయి మోస్ట్లీ? ఇప్పుడు చూడండి, ఒక ఏరియా చాలా పెద్దది అనుకోండి, ఎన్యూమరేషన్ అనేది పక్కా ఎఫెక్ట్ అవుతుంది. ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది? కొన్నిసార్లు టోటల్ ఎన్యూమరేషన్ లో తప్పులు రావచ్చు, ఈవెన్ తో స్మాల్ ఏరియా అయినప్పటికీ కూడా. ఆ ల్యాండ్ ఫీచర్స్ ని బట్టి, ఆ ట్రీ కాంపోజిషన్స్ ని బట్టి, అక్కడ ఉన్న చెట్ల స్వభావం బట్టి, లేదా ఎవరు మేనేజ్ చేస్తున్నారు ఆ ఫారెస్ట్ అనే దాన్ని బట్టి, వివిధ రకాల ప్రాసెస్ ని బట్టి ఏమవుతుంది? ఎన్యూమరేషన్ అనేది మీకు ఎఫెక్ట్ అవుతుంది, రైట్. సో ఇది అన్నట్టు. ఇప్పుడు ఒకవేళ లేబర్ ప్రాపర్ గా అవైలబిలిటీలో లేరనుకో, లేదా టైం సరిగా లేదనుకో, అప్పుడు ఏం చేస్తారు? పార్షియల్ ఎన్యూమరేషన్కి వెళ్ళిపోతారు. మీకు టోటల్ ఎన్యూమరేషన్కి వెళ్ళరు. టోటల్ ఎన్యూమరేషన్ అన్నా కంప్లీట్ ఎన్యూమరేషన్ అన్నా ఒకటేనమ్మా. మళ్ళీ ఆ పదం మారిందని మీరు కంగారు పడద్దు, రైట్. దానిలో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి? ఫారెస్ట్ ఇన్వెంటరీ అంటే మీకు టైంని, అలానే కాస్ట్ని, అలానే మోర్ యాక్యురసీని, ఎర్రర్స్ని తగ్గించడం, ఇవన్నీ కొన్ని అడ్వాంటేజెస్ అన్నట్టు. ఒక ఫారెస్ట్ ఏరియా గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే ఫారెస్ట్ ఇన్వెంటరీ కుడ్ హెల్ప్ ఇట్, రైట్. అందుకే కదా ఈ బ్రాంచ్ మనం ఇది చేసుకున్నాం. దీన్ని ఎలా చేస్తాం సార్? ఫారెస్ట్ ని ఎలా అసెస్ చేస్తాం సార్ అంటే త్రూ శాంప్లింగ్. శాంప్లింగ్ ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే ఇది. సరే, శాంప్లింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. ఇది ఒక ఫారెస్ట్ ఏరియా, ఒప్పుకుంటారా? ఇది ఫారెస్ట్ ఏరియా. మోహన్ కుమారి మ్యామ్కి ఒక 100 హెక్టార్లు ఇచ్చాను. ఇప్పుడు నేనేం చేశాను? మేడం పోయి అసెస్మెంట్ చేసుకోరండి అన్న. అంటే నాకు ఆ ఫారెస్ట్ డీటెయిల్స్ కావాలి అని చెప్పాను. మీరేం చేస్తారు? శాంప్లింగ్ తీసుకుంటారు. శాంప్లింగ్ అంటే ఏంటి? ఒక స్మాల్ రిప్రజెంటేటివ్ పార్ట్ని దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని, మీకు ఇంకా బాగా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇది యూకలిప్టస్ ప్లాంటేషన్, ఈవెన్ ఏజ్డ్ ఉంటుంది. మీరు ఎక్కడైనా ప్లాంటేషన్ చూడండి. మీరు ఎప్పుడైనా చూసారా యూకలిప్టస్ జామాయిలు చెట్లు మీ ఇంటి పక్క పరిసరాల్లో? చూడలేదా? అయ్యయ్యో, చూడండి సరే. సో ఇప్పుడు చూసినట్లయితే చెప్పండి. చెట్లు అయితే చూసినా గానీ మీరు చెప్పినట్లు అంత టోటల్ గా అయితే పెట్టింది లేదు, సైడ్లలో పెట్టింటారు అంత. అంటే అగ్రికల్చర్ ల్యాండ్ లో యూకలిప్టస్ ప్లాంటేషన్ నాడుతున్నారు. సరే ఇప్పుడు ఇలాంటి చూడండి, ఇది ఈవెన్ ఏజ్డ్ అనుకోండి. ఇప్పుడు వీడు ఒక 15 హెక్టార్లో లేదా 10 హెక్టార్ ల్యాండ్ లోనో యూకలిప్టస్ జామాయిల చెట్లు వేసాడు అనుకోండి. ఇప్పుడు మనం ప్రతి ఒక్కటి వెళ్ళేసి దాని అసెస్మెంట్ తీసుకోం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, అరే ఎలాగో ఒకటే వృక్షం ఉంది అంటే ఏముంది? ఓన్లీ యూకలిప్టస్ ప్లాంటేషన్ ఉంది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం? దాంట్లో ఒక చిన్న పార్ట్ని, రిప్రజెంటేటివ్ పార్ట్ని తీసుకుందాం. దానిని బట్టి మనం ఏం చేద్దాం అంటే మొత్తంకి ఫారెస్ట్ కి దాన్ని ఇంప్లై చేద్దాం. దాన్నే శాంప్లింగ్ అంటాం. అంటే ప్రతి ఒక్క, అంటే మీరు అన్నం ఉడికినప్పుడు ప్రతి గింజ ఉడికిందా లేదా చూడరు. ఏం చేస్తారండి? అన్నం ఉడికిందా లేదా తెలియదా, ఒక గింజ చాలంటారు పెద్దలు. సో అదే కాన్సెప్ట్ తో
మనం ఏం చేసాం, శాంప్లింగ్ అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చాం ఫారెస్ట్రీలో, రైట్? సో అది ఫారెస్ట్ శాంప్లింగ్ అంటే థింగ్. ఇప్పుడు శాంప్లింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, మామూలుగా అయితే ఏం చేయాలి, మొత్తం చెక్ చేయాలి, సో టైం టేకింగ్, అలానే డబ్బులు ఎక్కువ అవుతాయి, ఎక్కువ మ్యాన్ పవర్ అవుతుంది, ఎర్రర్స్ వచ్చేదానికి ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి, సో హ్యూమన్ ఎర్రర్స్ అన్నట్టు. సో ఇలా అన్నిటిని తగ్గించి కొంత అడ్వాంటేజెస్ అనేది ఇవి కలిగించడం జరుగుతుంది ఈ శాంప్లింగ్. చాలా ఇప్పుడు శాంప్లింగ్ అనేది 2 రకాలండి మోస్ట్లీ మాట్లాడుకుంటే. శాంప్లింగ్ ర్యాండమ్, నాన్ ర్యాండమ్. దీన్నే ప్రాబబిలిటీ శాంప్లింగ్ అని అంటాం ర్యాండమ్ని, లేదా నాన్ ర్యాండమ్ని నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ అంటాం, రైట్? ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. శాంప్లింగ్ అనేది 2 రకాలు అనగానే ఫస్ట్ రకం ఏంటి, ర్యాండమ్ శాంప్లింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి మీ యొక్క ఫారెస్ట్, ఇప్పుడు ప్యూర్లీ బేస్డ్ ఆన్ లాటరీయో అంటే లాటరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫారెస్ట్ ఉందమ్మా, ఈ ఫారెస్ట్ లో నువ్వు ఏం తీసుకోవాలని నువ్వు ఫిక్స్ అవ్వవు, జస్ట్ లాటరీ ద్వారా పోతావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక ఏరియా, ఇదొక ఏరియా, ఇదొక ఏరియా, ఇదొక ఏరియా, ఇలా మొత్తం ఫారెస్ట్ ఒక 15 సబ్ యూనిట్స్ గా మనం డివైడ్ చేసుకున్నాం మేడం. ఇప్పుడు నేనేం చేసా, ఈ 15 యూనిట్లు కూడా నేను చిట్టీలు కట్టి ర్యాండమ్ గా ఆ డబ్బాలో వేసా, సడన్ గా ఒకటి పిక్ చేశా, ఇప్పుడు లాటరీ నెంబర్ 1 వచ్చింది. సో ఇప్పుడు నాకు చెప్పండి, ఇది ర్యాండమ్ శాంప్లింగా కాదా? ఇప్పుడు మనం ఏమన్నా అనుకోని ఒకటి తీసామా? లేదు, బై ఛాన్స్ వచ్చింది. అప్పుడు మీరు తీసే ముందు ప్రతి ఒక్కరికి సమానంగా ఛాన్స్ వచ్చేదానికి అవకాశం ఉందా లేదా? ముందు ఇప్పుడు 15 యూనిట్లు అంటే 1/15 ఛాన్సెస్ ఉంటాయి ప్రతి ఒక్కదానికి అవకాశం, అవునా కదా? సో అదన్నమాట ర్యాండమ్ శాంప్లింగ్ అనేది ఆ విధంగా తీస్తాం. నాన్ ర్యాండమ్ శాంప్లింగ్ అలా కాదు. మనం అనుకుంటాం ఏంటి, ఈ పలానా బీట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తం ఫారెస్ట్ అనుకోండి, ఈ భాగంలో మాత్రం నేను అసెస్ చేయాలా అని అనుకుంటే అదేమవుతుంది, అక్కడ నాన్ ర్యాండమ్ శాంప్లింగ్ అవుతుంది. అంటే ఏంటి, యు ఆర్ ఆల్రెడీ ఫిక్స్డ్, మొత్తం నా ఫారెస్ట్ ఏరియాలో నేను ఎక్కడ చేయాలని నువ్వు ముందు డిసైడ్ అయ్యావు. కానీ ర్యాండమ్ శాంప్లింగ్ లో నో, ఏదొస్తే అది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా మంది గోవా ట్రిప్స్ చేస్తారు, లేదా అండమాన్, ఈ మధ్య అండమాన్ దీవులకి ఎక్కువ మంది వెళ్తున్నారు. అదర్ నేషన్స్ ని పేర్లు నేను చెప్పదలుచుకోలేదు, సో ఐ డోంట్ వాంట్. ఇప్పుడు అండమాన్కి వెళ్ళాలనుకున్నారు అనుకోండి, మీరేం చేయాలా, ప్లాన్ చేసుకొని కొంతమంది వెళ్తారు, కొంతమంది ఏం చేస్తారు, ఏం చూద్దాంలే అంటారు, ఆ టైం రాగానే గోవాకి వెళ్ళిపోతారు. గోవాలో వాడు ఎక్కడ ఉండాలని ఫిక్స్ అవ్వడు, ఎక్కడ తిరగాలని చూడడు, ఏమనుకోడు, జస్ట్ అలా ర్యాండమ్గా వెళ్ళిపోతాడు. సో వెళ్ళేంత వరకు కూడా నీకు ఎక్కడికి వెళ్తున్నావో ఐడియా లేదు. సో గోవా అంటే చాలా పెద్దది కదా, సో మీరు ఏ పార్ట్కైనా వెళ్ళొచ్చు, ఏ బీచ్కైనా వెళ్ళొచ్చు గోవాలో. సో దాన్ని బట్టి మీకు ఏం అర్థమైంది, ఈచ్ బీచ్ హ్యాస్ అన్ ఈక్వల్ ఛాన్స్, అంతేనా? అంతేనండి ప్లానింగ్ లో. అలా కాకుండా మీరు గోవాలో నాకు ఈ పర్టికులర్ వాగా బీచ్, సరే ఏదో ఒక బీచ్, ఐ డోంట్ నో అబౌట్ గోవా, ఏదో ఒక పర్టికులర్ బీచ్ నేమ్కి వెళ్ళాలా అనుకున్నారు అనుకోండి, సో అప్పుడు మీరు పక్కా ప్లాన్ చేసుకుని పోవడం, దాన్ని ఏమంటాం, నాన్ ర్యాండమ్ శాంప్లింగ్ అంటాం. సో దీన్ని బట్టి మీకేం అర్థం అవ్వాలి, ర్యాండమ్ కి నాన్ ర్యాండమ్ కి ప్యూర్లీ డిఫరెన్స్ అనేది ఉంది. ఓకేనా? క్లియర్ అయ్యేంత వరకు? చలో, ఇప్పుడు దీనిలో మొదటిది సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్. అంటే ఏం లేదు, ఇది ఒక ఫారెస్ట్ ఏరియా అనుకుంటే దీన్ని ఒక 10 యూనిట్స్ గా డివైడ్ చేసుకుంటే మనకి ఏది పిక్ చేసుకుంటామో మనకు తెలియదు. ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ హ్యాస్ ఈక్వల్ ఛాన్సెస్. సో అది సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్. దీన్నే అన్రిస్ట్రిక్టెడ్ శాంప్లింగ్ అని కూడా అంటాం. అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాను కదా, 100 ప్లాట్స్ ఉంటే చూస్ 10 ప్లాట్స్ ర్యాండమ్లీ బై లాటరీ మెథడ్. సింపుల్ గా ర్యాండమ్ మెథడ్నే మనం సింపుల్ ర్యాండమ్ మెథడ్ అని పిలుచుకుంటాం. దీని వల్ల ఏమన్నా డౌట్ ఉందా? అన్రిస్ట్రిక్టెడ్ అని ఎందుకు ఇచ్చాం? నో రిస్ట్రిక్షన్స్, ఎనీవన్ హ్యాస్ అ ఛాన్స్ టు బి సెలెక్టెడ్. ఎలా అయితే మీ యొక్క ఎఫ్ఎస్ఓ సెలెక్షన్ జరుగుతుందో, ఇక్కడ ఏ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఎగ్జామ్లో ఎవరు మెరిట్ వస్తే దే హ్యావ్ ఎ ఛాన్స్. అలా అని చెప్పి లేదు, మాధవి గారికి నేను ఆపించాలి, మోహన్ కుమారి గారిని ప్రమోట్ చేయాలి, దిలీప్ని తొక్కేయాలి, లేదా ఇంకొక జావీద్ అయితే అసలు ఎగ్జామ్నే రాయనీయకూడదు అని ఐ హ్యావ్ నో ఇది అన్నట్టు కదా. సో దీన్ని ఏమంటామంటే ర్యాండమ్ సెలెక్షన్ అంటాం అక్కడ. ఇక్కడ ర్యాండమ్ శాంప్లింగ్ అంటాం. ఇక్కడ వరకే డౌట్ లేదు కదా. నేను ఒక్కొక్కటి 10 సార్లు చెప్తున్నా, ఎందుకంటే ఈ కాన్సెప్ట్ వినేటప్పుడు చాలా స్మూత్ కేక్ లాగా ఉంటాయి. ఎగ్జామ్లో కూర్చోగానే హవా ఎగిరిపోద్ది. సీరియస్ చెప్తున్నా. ఇప్పుడు మీకు క్వశ్చన్ పేపర్లో ఏసేఫ్ క్వశ్చన్ పేపర్ చూపెడతాను, ఆ టర్మినాలజీ కూడా అర్థం కాదు మీకు సీరియస్గా. కాబట్టి బాగా వినండి. ఇది ఓకేనా మేడం? సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ ఓకే?
చలో ఇప్పుడు స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్. ఇప్పుడు మీరేం చేస్తారు, బ్లాక్స్ లాగా విడగొడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఫారెస్ట్ ఉందమ్మా, ఈ ఫారెస్ట్ లో కొంత పోర్షన్ సాల్ ఫారెస్ట్ ఉంది, కొంత ఫారెస్ట్ టీక్ ఫారెస్ట్ ఉంది, కొంత ఫారెస్ట్ డెల్బెర్జే సీసమ్ ఫారెస్ట్ ఉంది, కొంత ఫారెస్ట్ రెడ్ శాండర్ ఉంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే 4 బాక్సులుగా విడగొట్టాలి. విడగొట్టారా? ఇప్పుడు ఈచ్ యూనిట్ కి సెలక్షన్ అనేది ఏం చేయాలి, ఈక్వల్ ఛాన్సెస్ తీసుకోవాలా. వీళ్ళల్లో మళ్ళీ సబ్ యూనిట్స్ చేయాలి. దీనిలో నుంచి బెస్ట్ రెప్లికెంట్ ఒకరిని తీసుకోవాలి, దీనిలో నుంచి ఒకరు, దీనిలో నుంచి ఒకరు, ర్యాండమ్ గా దీనిలో నుంచి ఒకరు, దీనిలో నుంచి ఒకరు. ఇప్పుడు మీకు ఏం అర్థమైంది, మన పొలిటీషియన్స్ చేసే ప్రాసెస్ అర్థమైందా, లేదా బ్రిటిషర్స్ చేసిన డివిజన్ అర్థమైందా? ఇప్పుడు వరకు మీరు నన్ను తిట్టుకోండి ఉంటారు సెలక్షన్ అనగానే. ఇప్పుడు చూడండి, ఇది ఫారెస్ట్ 4 భాగాలు విడగొట్టా, 4 బ్లాక్స్. ఇది సాల్ ఫారెస్ట్, ఇది టేక్, ఇది సిసు, ఇది మీకు రెడ్ శాండర్. ఓకే, ఇది ఓకేనా మేడం? ఫారెస్ట్ చూడండి, ఇది ఒక ఫారెస్ట్, ఇది ఒక ఫారెస్ట్, ఇది ఒక ఫారెస్ట్, ఇది ఒక ఫారెస్ట్. ఇప్పుడు దీంట్లో ఫారెస్ట్ ని సబ్ డివిజన్స్ చేసుకున్నా, దీనిలో సబ్ డివిజన్స్ చేసుకున్నా. ఇప్పుడు నేను ర్యాండమైజేషన్ ప్రాసెస్ వాడా. అంటే ఏంటి, ఈ యొక్క ఇది ఫారెస్ట్ అనేది ఫస్ట్ ఎలా ఉంది, హెటిరో జైగస్. అంటే ఏంటి, ఈ యొక్క బ్లాక్ కి ఈ యొక్క బ్లాక్ కి సిమిలర్ ఫారెస్ట్ కాదు ఇది. ఇది ఎక్కడ వాడొచ్చు, నేను ఈవెనేజ్డ్ ఫారెస్ట్ లో వాడొచ్చు. ఈవెనేజ్డ్ అంటే ఏంటి, యూకలిప్టస్ ఒక్కటే ఉందనుకో, ఒకే స్పీసీస్ ఉందనుకో, ఓకే. ప్యూర్ ఫారెస్ట్ మళ్ళీ ఈవెనేజ్డ్ ఫారెస్ట్ అనుకో, ఒకే వయసు కలిగిన ఒకే యూకలిప్టస్ ప్లాంటేషన్ ఉందనుకోండి, ఇక్కడ ఒకే స్పీసీస్ ఉంది, అప్పుడు నేను సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ ని వాడొచ్చు, ఎందుకంటే అన్ని అయ్యా చెట్లు. కానీ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ లో ఎప్పుడైతే ఫారెస్ట్ ఒక కాంపోజిషన్ కన్నా ఎక్కువ అంటే మిక్స్డ్ కండిషన్ లో ఉంటుందో అప్పుడు నేనేం చేయాలా, స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ వాడాలా. ఎందుకు వాడాలా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరే ఉన్నారమ్మా, ఇదొక వర్గం, ఇదొక వర్గం, ఇదొక వర్గం, ఇదొక వర్గం జనాలు. ఇప్పుడు నేను ప్రతి ఒక్క వర్గాన్ని నేను సమాన న్యాయం చేయాలి అని అంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ వాడాలి, అవునా కదా? ఇప్పుడు ఈ పలానా క్యాస్ట్ వాళ్ళు, ఈ పలానా ట్రీ క్యాస్ట్ వాళ్ళు, ఈ క్యాస్ట్ వాళ్ళు, ఈ క్యాస్ట్ వాళ్ళు, వీళ్ళ నుంచి నాయకులు రావాలా. ఇప్పుడు నలుగురికి 4 క్యాస్ట్ పెద్దల్ని విడగొట్టి వాళ్ళ వర్గాల్ని లేదా వాళ్ళ రిలీజియస్ ని బేస్ చేసుకొని ఇప్పుడు నేను రీడర్ని తీసుకొచ్చాను అనుకో, బయటికి 4 ఎంపీ సీట్లు ఉన్నాయి, ఇప్పుడు 4 వర్గాల నుంచి బయటకు వస్తారా? అప్పుడు ప్రతి ఒక్క వాళ్ళ గొంతు బయటకు వస్తుందా? సో ఇది స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్. ఇప్పుడు నాకు చెప్పండి, ఇన్ బిట్వీన్ కంపేర్ చేసుకుంటే విత్ ఇన్ ద ఫారెస్ట్ లో ఈ వర్గాన్ని కంపేర్ చేసుకుంటే ఇది హెట్రోజైగస్, అవునా కదా? కానీ విత్ ఇన్ ద వర్గం చూసుకుంటే హోమోజైగస్. అర్థమవుతుందని నేను చెప్పేది? హెట్రోజైగస్ అంటే ఈ ఫస్ట్ బ్లాక్ కి ఈ సెకండ్ బ్లాక్ కి ఇవన్నీ చూడడానికి ఎట్లా ఉన్నాయి, ఒకదానికి ఇంకొక దానికి వ్యత్యాసం ఉందా లేదా? ఫారెస్ట్ కి ఉంటే అది హెట్రోజైగస్ కండిషన్. అంటే ఎక్స్టర్నల్లీ ఇట్ ఈస్ హెట్రోజైగస్, ఇంటర్నల్లీ ఇట్ ఈస్ హోమోజైగస్. క్లియరా? ఇంటర్నల్ ఎట్లా హోమోజైగస్ అవుతుంది సార్? ఒక దీంట్లోనే ఉంది, ఫారెస్ట్ లోనే. సాల్ ఫారెస్ట్ ఉంది, సాల్ ఫారెస్ట్ లో రిప్రజెంటేషన్ నేను సాల్ ఫారెస్ట్ మొత్తం తీసుకోవడంలా నేను దాంట్లో విడగొట్టా, సబ్ యూనిట్స్ గా విడగొట్టి దాంట్లో ర్యాండమైజేషన్ పద్ధతి వాడి నేనేం చేశాను, ఒక పిల్లోని ఎంచుకున్నా. ఇంటర్నల్ గా హోమోజైగస్ కాదా? అంత సాల్ ఫారెస్టే కదా. మనం ఒక ఎంపీ సీట్ ఎవరికి ఇచ్చామమ్మా, సాల్ ఫారెస్ట్ కి ఇచ్చాం ఒక ఎంపీని. ఇప్పుడు ఎంపీ సాల్ ఫారెస్ట్ నుంచి వచ్చిన ఎంపీ సాల్ ఫారెస్ట్ నుంచే వచ్చాడా లేకపోతే టీక్ ఫారెస్ట్ నుంచి మెంబర్ ఉన్నాడా? సాల్ నుంచే. సో ఇంటర్నల్ ఏంటది అంటే విత్ ఇన్ ఈచ్ బ్లాక్ ఇట్ ఈస్ హోమోజైగస్, బట్ when you're comparing with one with another externally it is heterozygous. అర్థమైందా? ఓకే సార్. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది ఎవ్వరు చెప్పరు నీకు ఇంత ఓపిక్గా, మీ క్వశ్చన్లు సరదా తీరిపోతాయి. ఈ పాయింట్ చాలా విషయం చాలా ఇంపార్టెంట్. ఇది స్ట్రాటిఫైడ్ మీకు ఇంపార్టెంట్. చలో ఇంతవరకు క్లియరా? ఇది భలే ఉంటుంది, సరదాగా ఉంటుంది. ఎగ్జామినేషన్ పేపర్ చూస్తే మీకు సరదా తీరిపోద్ది. మళ్ళీ చెప్తున్నా, చాలా మంది ఈవెన్ టాపర్స్ దే మేక్ మిస్టేక్స్. నాకు ఉన్న ఎడ్జ్ సబ్జెక్ట్ కూడా ఇదే. చలో మల్టీ స్టేజ్ గురించి మాట్లాడదాం. ఇదైతే క్లియర్ కదా మా మోహన్ మేడం గారు? ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మళ్ళీ. ఇప్పుడు ఒక ఫారెస్ట్ ఉంది, లేదా ఒక పని చేద్దాం, ఒక స్టేట్ తీసుకుందాం. ఇది మన స్టేట్ లేదా కంట్రీ అనుకుందాం. అబ్బా కంట్రీ,
ఇప్పుడు మల్టీ స్టేజ్ శాంప్లింగ్ అంటే ఏంటి అన్నాడు. ఇక్కడ మనం ఏం చేస్తాం, మొత్తం భారతదేశమే కాదని ఎవడన్నాడు, భారతదేశమే. ఇప్పుడు నాకు ఒక శాంప్లింగ్ ప్లాట్స్ నేను సెలెక్ట్ చేయాలా, చేసుకో. అయితే నేనేమంటా, భారతదేశం ఫోటో మీద ఏలు పెట్టి ఇక్కడ డాట్ మీద ఏలు పెట్టాను అనుకో, ఇది మొత్తం పెద్ద విస్తీర్ణమైన స్టేట్ అయి ఉండొచ్చు, అవునా కదా. మ్యాప్ మీద ఎంత కనపడుతుంది, చాలా డాట్లో కనపడుతుంది, మైన్యూట్ కనపడుతుంది. వేరాజ్ ఇన్ గ్రౌండ్ రియాలిటీ ఒక్కొక్క ఎకరం కాదు, ఒక్కొక్క చిన్న 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 డాట్స్ కొన్ని వందల కిలోమీటర్లు ఉంటాయి, ఉంటాయి ఉండవా. ఆన్ పేపర్ మ్యాప్ వేరు, ఆన్ రియాలిటీ వేరు ఉంటుంది, ఉంటుందా ఉండదా. ఇప్పుడు నన్ను క్వశ్చన్ ఏం అడుగుతానంటే, మల్టీ స్టేజ్ అంటే ఏంటంటే, నువ్వు పెట్టిన డాట్ బాగానే ఉంది అబ్బాయి, కానీ ఏంటి ఆ ఏరియా అండి. ఇప్పుడు నేను ఇండియా అనుకున్నా, వరల్డ్ మ్యాప్ లో చూసేవాడు ఏమనుకున్నాడు, వరల్డ్ టూర్ వేద్దాం అనుకున్నాడు, ఒక దేశం మీద పెట్టాడు. అలా అంటే ఏ దేశం, ఒకవేళ అది యుఏఈ అనుకుందాం. ఇప్పుడు యుఏఈలో నువ్వు ఎక్కడ పోదాం అనుకుంటున్నావు, ఏ రాష్ట్రానికి పోదాం అనుకుంటున్నావు, ఏ ప్రొవిజన్స్ లో ఎంటర్ అవుదాం అనుకుంటున్నావు, ఒకవేళ ఆ ప్రొవిజన్స్ లో ఎంటర్ అయితే ఏ ప్లేస్ లో నివసిద్దాం అనుకుంటున్నావు, ఏ డిస్టిక్ లో ఉందాం అనుకుంటున్నావు, ఏ విలేజ్ లో ఉందాం అనుకుంటున్నావు, ఇది నీకు తెలియాల, అవునా కదా. సో ఆ విధంగా ఒక్క పెద్ద స్టేజ్ ని నువ్వేం చేస్తావు, సింపులర్ స్టేజ్ చేసుకొని దాన్ని సెలెక్ట్ చేయడం మల్టీ స్టేజ్ శాంప్లింగ్. ఇక్కడ కీవర్డ్ వచ్చేసి స్టేజ్. స్టేజ్లు కాదు, ఒక స్టేజ్ కాదు, 2 స్టేజ్లు కాదు, 3 కాదు, ఎన్ని విధాలుగా సింపుల్ గా మాట్లాడుకుంటే, ఇప్పుడు ఒక స్టేట్ ఉందనుకోండి, ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఉంది, ఇప్పుడు ఆంధ్ర సెలెక్ట్ చేసుకున్నాం. ఆంధ్రాలో ఏ డిస్టిక్, ఆ డిస్టిక్ లో ఏ విలేజ్, ఆ విలేజ్ లో ఏ ప్లాట్ ఎంచుకుంటున్నాం. దిస్ ఈస్ ద క్రైటీరియా ఆఫ్ సెలెక్షన్. దీన్ని ఏమంటాం, మల్టీ స్టేజ్ శాంప్లింగ్. ఒక శాంప్లింగ్ యూనిట్ ఎంచుకునేటప్పుడు నువ్వు ఎంచుకునే పద్ధతి, రైట్. ఇప్పటి వరకు జరిగిన పంచాయతీకి ఫుల్ స్టాప్ పెడుతూ కొంత ర్యాండమ్ గా మాట్లాడుకున్నాం. ఏంటి అసలు వాట్ ఈజ్ వాట్ అన్నట్టు. సింపుల్ అంటే ప్యూర్ గా లక్, అంటే లాటరీ బేసిస్ మీద జరిగే ఒక సెలెక్షన్, సింపుల్ ర్యాండమ్ సెలెక్షన్. సింపుల్ గా ఒక ఏరియా ఉంటుంది, ఆ ఏరియాలో యూనిట్స్ ఉంటాయి, అన్ని టోటల్ యూనిట్స్ గా మనం డివైడ్ చేసి పెట్టుకున్నాం, ఏదో ఒక యూనిట్ ని చెక్ చేసుకున్నాం, అది సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్. స్ట్రాటిఫైడ్ అంటే ఏం చెప్పుకున్నాం, ఇప్పుడు ఒక వివిధ రకాల కాంపోజిషన్స్ కలిగిన ఒక ఫారెస్ట్ ని మనం గ్రూపులుగా డివైడ్ చేసుకున్నాం, ఎలా సాలు, టీక్, ఇలా. ఇప్పుడు వాటిలో ర్యాండమైజేషన్ పద్ధతిని వాడుకొని మనం శాంప్లింగ్ యూనిట్స్ ఎంపీస్ ని సెలెక్ట్ చేసుకున్నాం, ఇది స్ట్రాటిఫైడ్. ఈ మల్టీ స్టేజ్ ఏం చేసుకున్నాం, ఒక పెద్ద లార్జర్ ఏరియాని సింపులర్ మాలిక్యూల్, అదే సింపులర్ స్టేజెస్ గా విడగొట్టుకొని దాని నుంచి శాంప్లింగ్ చేసుకున్నాం, ఇది మల్టీ స్టేజ్ శాంప్లింగ్. ఇంతవరకు ఏమన్నా డౌటా మేడం? ఇదిగోండి సింపుల్ స్టేజ్ మల్టిపుల్ శాంప్లింగ్ అంటే ఇది టోటల్ పాపులేషన్, దీన్ని ఇలా ఎడగొట్టుకున్నాం, దీన్ని మళ్ళా సబ్ డివైడ్ చేసుకున్నాం, దీన్ని కూడా మళ్ళా సబ్ డివైడ్ చేసుకున్నాం, ఈ విధంగా స్టేజెస్ గా డివైడ్ చేసుకొని మనకు కావాల్సిన డేటా వచ్చేంత వరకు చేసుకుంటాం. స్టేజెస్ ఆర్ డివైడింగ్. ఇప్పుడు ఒక పదం ఉంటుందండి, శాంప్లింగ్ ఇంటెన్సిటీ. ఇంకా అవ్వలేదు మీకు, ర్యాండమ్ శాంప్లింగ్ ఇంకా అవ్వలేదు. ర్యాండమ్ శాంప్లింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ప్రాబబిలిటీ శాంప్లింగ్. ఈ మధ్యలోనే ఒక పదం వచ్చింది, ఎందుకంటే మీకు మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ లో పనికి వస్తుంది, లేదా ఇది స్లైడ్ వెనక పెట్టుకుంటే వెనక పెట్టిస్తా, బట్ ఇక్కడ వచ్చింది కాబట్టి చెప్పేద్దాం. ఇప్పుడు శాంప్లింగ్ అనేది చేస్తున్నాం, సరే ఇది లాస్ట్ లో చెప్పనా, పోనీ మీకు మళ్ళీ దెబ్బ తినకుండా ఉంటుంది, లాస్ట్ లో చెప్తా, ఇది అయిపోయాక చెప్తా, ఓకేనా. ఓకేనా అండి. ఇప్పుడు స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ లో ఏం చూసారు చెప్పండి. ఎక్స్టర్నల్లీ డివిజన్స్ ఉన్నాయి సార్, దాంట్లో ఎక్స్టర్నల్లీ ఇది టర్మినాలజీ చెప్పాలా, మీరు చెప్పిన అది కాకమ్మ కబుర్లు చెప్తే అవ్వదు కదా. ఇప్పుడు ఎక్స్టర్నల్లీ హెట్రోజైగస్, ఇంటర్నల్లీ హోమోజైగస్. కండిషన్ దేంట్లో చూసారు, స్ట్రాటిఫైడ్ లో చూసారు. ఇప్పుడు క్లస్టర్ శాంప్లింగ్ ఎలా ఉంటుందంటే, ఎక్స్టర్నల్లీ హోమోజైగస్, రైట్, ఇంటర్నల్లీ హెట్రోజైగస్. ఇది క్లస్టర్ శాంప్లింగ్ కండిషన్. ఏం చెప్పాను చెప్పండి, చెప్తాను, అర్థం చెప్తాను, కంగారు పడద్దు. అర్థమైంది సార్. ఎక్స్టర్నల్లీ హోమోజైగస్, ఇంటర్నల్లీ హెట్రోజైగస్. ఇప్పుడు చూడండి మీకు అర్థం చెప్తా. ఇప్పుడు ఒక మీరు ఎప్పుడైనా లైట్ బల్బులు ఉంటాయి, బల్బులు గుర్తున్నాయా, బల్బులు కలర్ బల్బ్స్ ఉంటాయి, ఎప్పుడైనా చూసారా? లేదా క్రికెట్ బాల్స్ ఉన్న ప్యాక్ చూడండి, ఆ ప్యాక్ లో 24 బాల్స్ వచ్చాయి అనుకోండి, క్రికెట్ బాల్స్. ఈ 24 బాల్స్ కూడా వివిధ రకాలమైన కలర్స్ ఉంటాయి, లేదా బల్బ్స్, బాల్స్, లేదా టెడ్డీ బేర్స్ అనుకోండి, అబ్బా ఒక ప్యాక్ ఆఫ్ టెడ్డీ బేర్స్, లేదా ఒక పాకెట్ ఆఫ్ సమ్ ఏదో ఒకటి, వివిధ జెమ్స్ అనుకోండి, జెమ్స్ ఈజ్ ఫార్ బెటర్, జెమ్స్ అండి, అదే తింటారు కదా, కలర్ జెమ్స్ చూసారా? సో ఇప్పుడు వివిధ రకాల, ఒకటి బ్లూ ఉంటే ఒకటి రెడ్, ఒకటి అంటే ఇంటర్నల్లీ ఇట్ ఈస్ హెటిరోజైగస్. కానీ
ఒక ప్యాక్ని ఇంకొక ప్యాక్ కంపేర్ చేసుకున్నప్పుడు, అంటే ఈ క్రికెట్ బాల్స్ని ఈ క్రికెట్ బాల్ కంపేర్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఎన్నైతే రెడ్ బ్లూ ఉంటాయో అక్కడ అన్నీ ఉంటాయి. అర్థమైందా? సో అంటే అండ్ యు ఆర్ కంపేరింగ్ విత్ వన్ విత్ అనదర్, దే ఆర్ హోమోజైగస్. ఇక్కడ ఒక కలర్ ఉంటుంది, ఇక్కడ ఒక కలర్ ఉంటుంది, ఇక్కడ ఒక థింగ్ ఉంటుంది, అంటే దే హ్యావ్, బట్ ఇంటర్నల్ గా దే హ్యావ్ డిఫరెంట్ కలర్స్. సో ఇలాంటి శాంప్లింగ్ ని రిప్రజెంట్ చేసేదే క్లస్టర్ శాంప్లింగ్ లేదా గ్రూప్ ఆఫ్ శాంప్లింగ్ కూడా అంటాం. అర్థమైందా? ఇది ఇంకా బాగా. ఇప్పుడు బల్బ్ ఇండస్ట్రీ, బల్బు తీసుకుందాం అమ్మా. మీరు ఒక బల్బు ఏదో కొత్త కన్స్ట్రక్షన్ జరుగుతుంది, మీరు ఒక మంచి అపార్ట్మెంట్ కట్టుకుందాం అనుకున్నారు, లేదా ఏదో చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు బల్బ్ దగ్గరికి వెళ్ళారు, ఒక 10 బల్బ్స్ వచ్చాయి ఈచ్ ప్యాక్. ఇప్పుడు ఈచ్ ప్యాక్ లో కూడా ఒక దాంట్లో రెడ్ ఉంది, ఒక దాంట్లో బ్లూ ఉంది, అలా వేరియస్ కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇలా మీరు ఎన్ని తీసుకొచ్చారు? 100 ప్యాక్స్ ఉన్నాయని అంగటోడు చెప్పాడు. ఇప్పుడు మీరు ఈ 100 ప్యాక్స్ కూడా చెక్ చేయడం అవుతుందా? ఓపెన్ చేసి నేను చెక్ చేస్తానంటే అంగటోడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు, తంతాడు వీలైతే. మరి మీరు ఏం చేస్తే వాడు ఇవ్వగలడు? బాబు ఈ 100 ప్యాక్స్ నా దగ్గర ఉన్నాయమ్మా, ఒక పని చేయి, ఈ యొక్క ప్యాక్ ఏదో ఒక ప్యాక్ తీసుకొని దాని యొక్క కండిషన్ చెక్ చేయి, ఇఫ్ ఇట్ ఈస్ ఓకే ఈ 100 ప్యాక్లు నువ్వు కొనుక్కొని వెళ్దు అని అంటాడు. అంతేనా? అంతేనా కదా మేడం? సో ఇదేమంటాం, శాంప్లింగ్ అనేది ఇప్పుడు ఎలా ఉంది? ఒకే ఒక శాంపిల్, ఇక్కడ ఒక్క ప్యాకెటే ఇచ్చాడు 100 ప్యాకెట్లో. ఇప్పుడు ఆ ఒక్క ప్యాక్ ఎలా ఉంది? హెట్రోజైగస్ కండిషన్ కలిగి ఉంది, వివిధ రకాల కలర్స్ ఉన్నాయి ఆ బాక్స్ లో కదా, లైట్ బాక్స్ లో. సో అది ఇలాంటి ఒక గ్రూప్ ఆఫ్ శాంప్లింగ్ ఏమంటాం అంటే క్లస్టర్ శాంప్లింగ్. కీవర్డ్ వచ్చేసి ఎక్స్టర్నల్లీ హోమోజైగస్, ఇంటర్నల్లీ హెటిరోజైగస్. స్ట్రాటిఫైడ్ లో మీరేం చూసారు? రివర్స్ లో ఉంది, ఎక్స్టర్నల్లీ హెటరోజైగస్, ఇంటర్నల్లీ. ఇప్పుడు నేను చెప్పినంత ఈజీగా మీరు ఎగ్జామ్ లో దీన్ని గుర్తుపెట్టలేరు, చాలా ఉంటది. ఇప్పుడు టైప్స్ ఆఫ్ క్లస్టర్ శాంప్లింగ్ ఏదో నామకే వాస్తు ఇచ్చాను, 1 స్టేజ్ 2 స్టేజ్ 3 స్టేజ్ మల్టీ స్టేజ్ అవసరం లేదు ఇంతవరకు. ఈ బేసిక్ ఇదంటే ఏంటో గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి స్టేజెస్ లో ఇది ఏ రకాల్లో చూస్తారని, ఒక స్టేజా 2 స్టేజ్ ఇది అంత అడగడు, ఇది అంతా ఎక్స్ట్రా పాయింట్ ఆఫ్ టైం ఇచ్చాను అనవసరం. సో ఇక్కడ వరకు మీకు బాగా నీట్ గా అర్థమైంది అని అనుకుంటున్నా. స్ట్రాటిఫైడ్ కి అలానే క్లస్టర్ కి చాలా మంది ఈవెన్ మాస్టర్స్ అయిపోయి పిహెచ్డిలో ఉన్న వాళ్ళు కూడా ఈ శాంప్లింగ్ అనే కాన్సెప్ట్ లో చాలా తప్పులు చేస్తుంటారు. ఐ హోప్ మీరు తప్పులు చేయరు అనుకుంటున్నా. సారీ, బ్యాడ్ థ్రోట్. దాని తర్వాత శాంప్లింగ్ విత్ వేరియింగ్ ప్రాబబిలిటీ అంటాడు. ఇప్పుడు నాకు చూడండి, ఇప్పుడు ఒక ప్లాట్ ఉందమ్మా. ఇప్పుడు ఒకడు ఉన్నాడు, వాడి పేరు డుంబుగాడు. సరే కాసేపు నేనే అనుకున్నా ఆ డుంబుగాడిని. ఒకరున్నారు చాలా పతలాగాళ్ళు, అంటే చాలా సన్న పిల్లోడు. ఇప్పుడు ప్లేట్ ఎత్తుకొని మనోడు ఏం తీసుకెళ్ళి ఫుడ్ పెడుతున్నారని చికెన్ బిర్యానీ ఆఫర్ పెట్టారు, ఎవరో ఫ్రీగా పెడుతున్నా ఉన్నారు. సో ఇప్పుడు ఈ వడ్డించే అతను అందరికి సమానంగా వడ్డిస్తాడా? ఈ డుంబుగాడికి ఈ పతలాగాడికి సమానంగా వడ్డిస్తాడా? వడ్డించడు, 100% వడ్డించడు. కావాలంటే మీరు ట్రై చేయండి. వాడి పర్సనాలిటీ చూస్తాడు, అరే వీడి సన్నోడు ఉన్నాడు రా, ఫుడ్ వేస్ట్ చేస్తాడు అన్న ఉద్దేశంతో ఫస్ట్ రౌండ్ లో వీడికి తక్కువ పెట్టే ఛాన్స్ ఉంటుంది. అవునా కదా? అవునా కదా? పతలాగా చిన్న పిల్లోడికి తక్కువ పెట్టచ్చు. మీరు పెళ్లికి వెళ్ళారు, మా సింపుల్ గా పెళ్లికి వెళ్ళారు, మీ పర్సనాలిటీ చూసి మీ ఫుడ్ అనేది అక్కడ ఇస్తారు అన్నట్టు 100%. సో అది ఎందువల్ల అంటే వీడి క్యాపబిలిటీ ఉందా లేదా, వీడు తినగలడా లేదా. ఇన్ ఫారెస్ట్లో కూడా సిమిలర్ విధంగా శాంప్లింగ్ చేయించేటప్పుడు లార్జర్ ప్లాట్స్ కి, ఇప్పుడు మీరు విడగొట్టారు బాగానే ఉంది ప్లాట్స్, కానీ పెద్ద ప్లాట్ అనేది ఎక్కువ సార్లు పిక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటది అని చెప్పడం శాంప్లింగ్ విత్ వేరియబిలిటీ వేరియింగ్ ప్రాబిలిటీ. దీని మీద క్వశ్చన్స్ రావు, ఇది ఒక కండిషన్ అన్నట్టు. ఇలా ఒక అంటే కొన్నిసార్లు మార్జిన్ ఆఫ్ ఎర్రర్ అనేది ఇటువైపు ఎక్కువ ఉంటుంది, హయ్యర్ వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కంపేర్ టు లోవర్ ప్లాట్స్ యొక్క ఆ కండిషన్తో పోల్చుకుంటే ర్యాండమ్లో జరిగేది. ఓకేనా? అర్థమైంది? దాని తర్వాత లిస్ట్ శాంపులింగ్. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు ఏదో ఒక లిస్ట్ పట్టుకున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందమ్మా, దీన్ని మీరు ఫారెస్ట్ ఈ విధంగా డివైడ్ చేశారు. ఇది 1 2 3 3, ఈ 1 2 3 4 5 ఇట్లా. ఇప్పుడు మీ దగ్గరకు ఒక లిస్ట్ పేర్లు వచ్చాయి. మీరేం చేశారు? ఆ లిస్ట్ లో అరే ఒక పని చేద్దాం రా, ఈ రోజు నుంచి ఇక్కడ వరకు వరుసగా చేసుకుంటూ పోదాం, లేదా ఈ రకంగా ఈ హారిజాంటల్ గానో వర్టికల్ గానో ఏదో ఒక రకంగా వరుసగా చేసుకుంటూ వెళ్ళిపోదాం పని అని అనుకుని డిసైడ్ అయ్యాడు. సో దీన్నే లిస్ట్ శాంప్లింగ్ అంటే. ఇదేం పర్టికులర్ గా ఒక ఇదనే లేదు, వాడికి చేసుకుంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడికి రైల్వే ట్రాక్ వేద్దాం అనుకున్నాం, రైల్వే ట్రాక్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వేద్దాం అని వీడికి ఒక ఐడెంటిటీ లేదు. వీడేమనుకున్నాడు, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు వేసేస్తాం అని చెప్పేసి నీట్ గా వాడికి అడ్డం వచ్చిన చెట్లన్నీ లెక్కేసుకుంటూ వెళ్ళిపోయాడు.
సో ఇది లిస్ట్ అన్నట్టు. అంటే ఒక పర్టికులర్ ఏమని చెప్తాం, ఒక పర్టికులర్ ఆర్డర్లో వెళ్ళిపోయాడు వాడు, బేస్డ్ ఆన్ సైజ్ అవ్వచ్చు లేదా మెజరింగ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక చెట్టు, ఇదొక చెట్టు, ఇదొక చెట్టు, ఇవి చూడడానికి ఒక రకంగా బాగానే ఉన్నాయి. ఇలాంటి చెట్లన్నింటినీ నేను మెజర్ చేసుకుంటూ వెళ్ళిపోతా. ఈ టైప్ ఆఫ్ లిస్ట్ ని, చిన్న చెట్లన్నింటినీ ఇంకొక రౌండ్ లో మెజర్ చేస్తూ వస్తా. సో ఇన్ దట్ వే లిస్ట్ శాంప్లింగ్ హ్యాస్ బీన్ డిసైడెడ్. వీటి మీద పెద్ద క్వశ్చన్స్ ఏమి రారు, ఏదో చెప్పాలని చెప్పాను. ఇది అసలు మీకు నిల్ కూడా రావచ్చు. ఎంతవరకు క్వశ్చన్స్ వస్తాయంటే వీటి మీద కన్ఫ్యూజింగ్ గా క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ అసలు అవి లేనే లేవు పుస్తకాల్లో, చాలా వరకు వేరే బుక్స్ నుంచి తీసుకున్నాను. సో ఈ రెండింటిని మిమ్మల్ని ఏమడుగుతారంటే ఏది దేని కిందకు వస్తుంది, నాన్ ర్యాండమైజ్డ్ కిందకు వస్తుందా, ర్యాండమ్ శాంప్లింగ్ కిందకి వస్తుంది అని అడుగుతుంది. సో ర్యాండమ్ శాంప్లింగ్ కిందకి వస్తుంది అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. రైట్? ఓకేనా ఇంతవరకు? ఓకే సార్. చాలా. ఇప్పుడు మీకు మల్టీ ఫేస్ కూడా ర్యాండమైజ్ శాంపుల్ కిందకే వస్తుంది. ఇది ఒకటి యాడ్ చేసుకోండి. నేను ఎందుకు ఇక్కడ ఇది 5th అని పెట్టుకోండి, 5th 6th నెంబర్ వేసుకోండి దీనికి. ఇది కూడా ర్యాండమ్ శాంప్లింగ్ కిందకే వస్తుంది, అంటే ప్రాబబిలిటీ శాంప్లింగ్ కిందకే. ఇక్కడ ఒకే ప్లాట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ప్లాట్ ఉందబ్బా, ఇక్కడ అన్ని బ్యాంబూస్ ఉన్నాయి. బ్యాంబూకు 2 పదాలు ఉంటాయి, క్లంప్, క్లమ్. ఐడియా ఉందా? క్లంపు, క్లమ్. ఇప్పుడు రైజోమ్ ఉంటుంది. రైజోమ్ అంటే ఏంటి? కింద భూగోళంలో రైజోమ్. రైజోమ్ నుంచి ఏమొస్తుంది? రైజోమ్ అనేది రూట్ లాగా యాక్ట్ చేస్తుంది, కానీ ఇది మాడిఫైడ్ స్టెమ్ కదా, మాడిఫైడ్ స్టెమ్. దీని నుంచి ఏమొస్తుంది? బ్యాంబూ అనేది చెట్టు అనేది వస్తుంది. రైట్? ఇప్పుడు ఈ బ్యాంబూలో ఒక్కొక్క మొద్దు, ఒక్కొక్క కర్ర ఉంటుందా, అదే ఏమంటామండి దాన్ని, దాన్ని ఏమంటాం అంటే క్లమ్ అంటాం. కల్మ్, 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 కల్మ్. ఒక్కొక్క కల్ము అంతా కలిపితే క్లంప్ అంటాం. అంటే గుంపుగా గుత్తు కలిపితే క్లంప్, పి వస్తుంది యాడ్. రైట్? ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో నువ్వేం చేస్తావు అంటే అసలు ఎన్ని క్లంపులు ఉన్నాయని మెజర్ చేసి వస్తావు పోయి. ఓకే? ఇదంతా కూడా ఒక చెట్టు. క్లంప్ అంటే ఒక చెట్టు, ఒక బ్యాంబూ చెట్టు. మీరు ఒక్కొక్క గడ పట్టుకొని ఒక్కొక్క గడ ఒక్కొక్క చెట్టు అనుకుంటే అది మీ తప్పు, నేనేం చేయలేను. యాక్చువల్ గా బ్యాంబూ చెట్టు అంటే ఒక గుచ్చు అంటాం కదా, ఏమంటామండి తెలుగులో? ఏమంటారు? మీరు ఏమంటారు? బంచ్ ఆఫ్ అంటారు, గుత్తి. ఒక బంచ్ వచ్చేసి ఒక చెట్టు, అది తెలుసా? తెలియదు చాలా మందికి. ఒక్కొక్క గడని ఏమంటామంటే మీరేమంటామంటే కల్మ్ అంటాం. ఒక స్టెమ్ ని కల్మ్స్, ఒక గుచ్చుని ఒక మొత్తం అలాంటి స్టెమ్స్ అన్ని కలిపి క్లంప్ అంటాం, ఒక చెట్టు అంటాం దాన్ని. ఫస్ట్ ఫేజ్ లో ఏం చేస్తావు? నీ ల్యాండ్ అదే, మొత్తం అదే ల్యాండ్ అదే, అక్కడే నీకేమున్నాయి? బ్యాంబూ అనేది ఉంది. ఫస్ట్ ఫేజ్ లో ఏం చేసి వస్తావు? ఎన్ని క్లంపులు ఉన్నాయో మెజర్ చేసుకొస్తావు. ఒకవేళ 20 క్లంపులు ఉన్నాయి. రెండో ఫేజ్ లో పోతావు, ఏం చేసి వస్తావు? ఎన్ని స్టెమ్లు ఉన్నాయో లెక్క పెట్టి వస్తావు. అంటే నీ పని ఏంటి? ఇక్కడ ఎన్ని టైప్స్, ఒకే ల్యాండ్ ని 2 సార్లు లెక్క పెట్టావు, 2 ఫేజెస్ లో లెక్క పెట్టావు. ఎందుకోసం? ఫస్ట్ ఫేజ్ లో నీకు ఎన్ని చెట్లు ఉన్నాయో లెక్కేసుకొచ్చావు. ఎందుకు? నువ్వు అమ్ముకుందాం అంటే ఒక క్యాలిక్యులేషన్ కోసం అనుకో. ఇప్పుడు నీకు నేను వచ్చి చెప్పా, సరే 20 చెట్లు ఉన్నాయి, బాగానే ఉంది, ఒక్కొక్క చెట్టుకి ఎన్ని గడలు ఉన్నాయి, నాకు ఎన్ని ఇవ్వగలవు? ఓకేనా మేడం? అప్పుడు మీరేం చేయాలా? 20 చెట్లు ఒక్కొక్క కల్మ్ని లెక్కేసుకొని రావాలా. పర్ చెట్టు ఆన్ యావరేజ్ ఎంత పడుతుందో లెక్కేసుకొని రావాలి. అంతేనా? ఇక్కడ మీకు శాంపుల్ యూనిట్ అనేది ఒకటే. మీరు మొత్తం ఫారెస్ట్ ఏరియాలో మీరు తీసుకున్న యూనిట్ ఒకటే, కానీ 2 ఫేజెస్ గా వాడుకున్నారు. ఒకసారి ఒక పర్పస్ కోసం వెళ్ళారు, ఇంకోసారి ఇంకో పర్పస్ కోసం వెళ్ళారు. దీన్ని ఏమంటాం అంటే మల్టీ ఫేజ్ శాంప్లింగ్. ఇది మల్టీ స్టేజ్ శాంప్లింగ్ ఒకటి కాదు. అర్థమైందా? ఓకే సార్, అర్థమైంది. స్టేజెస్ గా ఒక యూనిట్ ఆఫ్ ల్యాండ్ ని డివైడ్ చేయడం, మన యొక్క పర్పస్ వచ్చేంత వరకు, మనకు కావాల్సింది వచ్చేంత వరకు. ఇదేంటంటే ఫస్ట్ పర్పస్ అంటే ఒక్క దగ్గర ఇప్పుడు మల్టీ పర్పస్ చెట్లు ఉన్నాయి అనుకోండి, లేదా ఒక మల్టీ స్టాక్డ్ ఫారెస్ట్ ఉంది అనుకోండి. ఇక్కడ మీకు ఏమవుతుంది? ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క పర్పస్ కోసం ఒక్కొక్కసారి ఆ ల్యాండ్ ని అసెస్ చేయడానికి పోతావు. ఫస్ట్ టైం ఏమో ఎన్ని చెట్లు ఉన్నాయని లెక్క పెట్టుకుందాం పోయావు అనుకో, రెండోసారి దాని ఫలాలు ఎన్ని ఉన్నాయని లెక్క పెట్టుకొని పోవచ్చు. అంటే నీ నీడ్ని బట్టి యూ విల్ డూ ద సేమ్. ఒకే ప్లాట్ మీద 2 సార్లు వెళ్ళావు అనుకో, కానీ మల్టీ ఫేజ్ 2 అని కాదు, ఎక్కువ సార్లు కూడా వెళ్ళొచ్చు అలా. సో ఇది మీకు ఇంతవరకు ర్యాండమ్ శాంప్లింగ్ క్లియర్ గా అర్థమైంది అని అనుకుంటున్నా. అర్థమైందా? ఇది మళ్ళీ ఇప్పుడు నేను చెప్పిన తతంగం ఇది కూడా మళ్ళా. సో ఇవి కూడా అయిపోయాయి, ఇది ఆల్రెడీ ఇప్పుడు చెప్పేశాను. సో ఇంతటితో మనకి ర్యాండమ్ శాంపిల్ తో కథం. మల్టీ స్టేజ్, మల్టీ క్లస్టర్, ఇవన్నీ ర్యాండమ్ లేదా ప్రాబబిలిటీ అని కూడా అంటాం, శాంప్లింగ్ అని అంటాం. ఇప్పుడు ది రెండో పార్ట్ 2, నాన్ ర్యాండమ్ శాంప్లింగ్. ఇప్పుడు మీకు అర్థమైపోద్ది ఇక్కడ నాన్ ర్యాండమ్ అంటే ఇప్పుడు ఏమంటది?
నా ఒక్క ఉద్దేశ ప్రకారంగా నేను వెళ్ళొచ్చు. నేనేం నిన్ను అడిగి వెళ్ళను. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ ఆమ్ డిఎఫ్ఓ అని అనుకోండి. ఇప్పుడు నేనేం చెప్పాను, మీరు వచ్చారు, మీకు ఇంతకుముందు ఏం చేశాను, మొత్తం ఫారెస్ట్ మ్యాప్ మీకే ఇచ్చి మీరే జడ్జిమెంట్ తీసుకొని నాకు రిపోర్ట్ ఇవ్వమన్నాను యాజ్ అన్ ఎఫ్ఎస్ఓ. మీరేం చేశారు, వెళ్ళారు పాపం, మీకు నచ్చిన ప్లాట్స్ తీసుకున్నారు. అదే మీరు ఒక ప్యూర్గా లాటరీ వేసుకున్నారు, ఆ లాటరీలో వచ్చిన ఏరియాకి వెళ్ళి మీరు తీసుకొని వచ్చారు. అది ర్యాండమైజేషన్. ఇక్కడ ఇప్పుడు నేను చెప్తున్నా, బాబు ఇది నీ ఫారెస్ట్ ఏరియా, ఇప్పుడు పలానా బీట్ అంటే పలానా దిలీప్ గారి బీటో లేదంటే పలానా అదర్స్ లేదా రేవతియో లేకపోతే సమ్ అదర్ మన హీరోదో ఎక్కడో అక్కడ వెళ్ళేసి తీసుకోరమ్మని అని అన్నాను. ఇప్పుడు మీరేం చేస్తారు, ఖచ్చితంగా అక్కడికే వెళ్ళాలి, అక్కడే శాంప్లింగ్ తీసుకొని రావాలి. సో ఇప్పుడు దీంట్లో మీకు ర్యాండమైజేషన్ ఆస్కారం ఉందా అండి? అంటే ఈ ప్రతి యూనిట్ ఇప్పుడు 10 యూనిట్లు ఉంటే 10 యూనిట్లకి ఛాన్స్ ఉందా? లేదు కదా. సెలెక్టివ్. సో అది నాన్ ర్యాండమైజేషన్. దీన్ని నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ అని కూడా అంటాం. ప్రాబిలిటీ లేదు. ఇప్పుడు 1/1 ప్రాబిలిటీ ఇక్కడ. అదే ఇంతకుముందు 10 ఉంటే 10 1/10 ప్రాబిలిటీ ఉంది కదా. 10టికి కూడా ఒకసారి ఏదో ఒకటి సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండింది ఇందాక. కానీ ఇక్కడ 1/1 ప్రాబిలిటీ అంటే ప్రాబిలిటీ నాన్ ప్రాబిలిటీ లేదు అసలు. సో అది దీనిలో రకాలు చూద్దాం. దీనిలో రకాలు ఏంటంటే సెలెక్టివ్ శాంప్లింగ్. ఇది అబ్జర్వర్కి ఏది నచ్చితే అదే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నామినేటెడ్ పదవికి సంబంధించిన ఎంపీ అవుదాం అనుకున్నారు, రాజ్యసభలో ఎంపీ అవ్వాలి అనుకున్నారు. ఇప్పుడు ఎవరు పట్టిన ఎంపీ అయ్యేదానికి ఆస్కారం ఉందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు అనుకున్నా, అరే రేపటి నుంచి నేను ఎంపీ అయిపోదాం అనుకున్నా. ఎంపీ అవ్వాలంటే ఏం చేయాలి? ఎలక్షన్కి వెళ్ళాలి, లేదా రికమెండేషన్ ద్వారా ఎవరో ఒకరు నన్ను ఎంపీగా కూర్చోబెట్టాలి, నేను చేసిన సేవలకో లేదా నేనంటే చాలా అభిమానం కొద్దో పెట్టాలి. ఒకటి ఏంటంటే ఎలక్షన్, ఇప్పుడు 10 మంది నిలబడితే 10 మందిలో ఆ 10 మందికి ఛాన్స్ ఉంది ఎవరో ఒకరు గెలిచే ఆస్కారం కదా. సో దాన్ని ఏమంటారు, ర్యాండమ్ శాంప్లింగ్. పక్కన పెట్టండి. ఇక్కడ ఈ ఎంపీ ఎవరైతే రాజ్యసభలో కూర్చుంటారో, ఒకవేళ నామినేటెడ్ పదవి ఇద్దామని అనుకున్నారో వాళ్ళు ఎవరి నిర్దేశం చేత వస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మెంబర్ ఆఫ్ మినిస్టర్సో లేదా ప్రైమ్ మినిస్టరో లేదా ప్రెసిడెంటో తన రిఫార్స్ అరే వీని చేద్దాంరా అని అనుకున్నారు వీళ్ళు గుంపు అంతా కూర్చొని. సో రేపొద్దాం కల్లా ఆడు మినిస్టర్ ఎంపీ అయిపోతాడు, అంతేనా? సో ఇదేంటిది? సబ్జెక్టివ్ ఏంటి? సెలెక్టివ్ శాంప్లింగ్. అంటే వీడికి ఏ కాంపిటీషన్ ఉండదు, వీడంటే వాడే అంతే. సో అది సెలెక్టివ్ శాంప్లింగ్. ఇది అంటే అన్నిటి శాంప్లింగ్స్ కన్నా చాలా ఫాస్ట్గా క్విక్గా మీకు సెలెక్ట్ చేసేయడం జరుగుతుంది. ఇంకా మిగిలిన వాటిలో మీరు లాటరీలు వేసుకొని టైం వేస్ట్ చేసుకొని ఇది అలా ఫాస్ట్గా అబ్జర్వర్ అనుకున్నాడు, ఫారెస్ట్కి వెళ్ళాడు, ఈ ఏరియా నేను చేస్తానయా అని అన్నాడు. అది ఏ ఏరియా అనేది వాడిష్టం, ప్యూర్లీ వాడిష్టం. అది సెలెక్టివ్. ఇప్పుడు సిస్టమాటిక్ శాంప్లింగ్, ఇది కూడా నాన్ ర్యాండమ్ కిందకు వస్తుంది. ఎలా? నువ్వేం చేసావంటే ఒక పని అనుకున్నావు, ఇది ఫారెస్ట్ కదా, నేను ప్రతి 100 మీటర్లకి ఒకసారి ఒక శాంప్లింగ్ తీసుకుంటా అని అనుకున్నావు. ఇప్పుడు మొత్తం 1 హెక్టార్ ల్యాండ్ ఉంది లేదా 1 ఎకరం ల్యాండ్ ఉంది అనుకో, నేను ప్రతి 100 మీటర్లకు ఒకసారి ఒక చెట్టుని నేను సెలెక్ట్ చేసుకుంటాను, దాన్ని అనలైజ్ చేసుకుంటాను అని అనుకున్నావు. లేదా ఒక గ్రూప్ ఆఫ్ చెట్లు నేను అనలైజ్ చేస్తాను అనుకున్నావు. అప్పుడు ఏమవుతుంది? యు ఆల్రెడీ ఫిక్స్డ్ సమ్ క్రైటీరియా, అంతే కదా. నువ్వు అనుకున్నావు అంటే ఏమనుకున్నావు, నాకు ఈ ప్రకారంగా నేను చేసుకుంటూ పోతా అంతే. ఆడెవడైనా ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేమనుకున్నాను, నేను గవర్నమెంట్, నాకు ఇవన్నీ అనవసరం అబ్బా, నాకు 75 మార్కులు ఎవరైతే దాటుతారో వాళ్ళందరూ నేను ప్రిలిమ్స్ క్లియర్ చేస్తాను, మీలో మీరు కొట్టుకొని చావండి, ఆ 75 మార్కులు తెచ్చుకోండి, పేపర్ ఎట్టైనా ఉండండి, నాకు అనవసరం అన్నా. సో అదేంటది? సిస్టమాటిక్ శాంప్లింగ్. ఆ 75 మార్కులు క్రాస్ అయిన ప్రతి ఒక్కరిని సెలెక్ట్ చేసేస్తా. అర్థమైందా మేడం? సో ఇది సిస్టమాటిక్ శాంప్లింగ్. ఇప్పుడు సీక్వెన్షియల్ శాంప్లింగ్. ఇప్పుడు మీకేం చేస్తారంటే ఒక సీక్వెన్స్ ఫాలో అవుతారు. ముందే అనుకుంటావు ఈ మొత్తం ఫారెస్ట్ ఏరియాలో ఈ ప్లాట్లో వెళ్ళాలని అనుకున్నావు, అంటే ముందుగానే డిటర్మిన్ చేసుకున్నావు ఈ ప్లాట్ని. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, ఒక సీక్వెన్స్కి వెళ్ళిపోతా ఉంటావు. ఏంటి అయితే ఫర్ ఎగ్జాంపుల్ రీసెర్చర్ ఏమంటే ఒక 5 ప్లాట్లు అనలైజ్ చేశాడు అనుకో, నెక్స్ట్ 5 ప్లాట్లు వాడు చేయకపోవచ్చు. నెక్స్ట్ అలాంటి చెట్లు కలిగిన స్వభావం కలిగిన సీక్వెన్స్దే ఇంకొక దగ్గరికి వెళ్ళి మళ్ళీ చేయొచ్చు. ఎందుకు? ఈ యొక్క ఫారెస్ట్కి సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయని అనుకున్నాడు అనుకో, వాడు ఆ సీక్వెన్స్లోనే వెళ్తాడు, అలాంటి ఫారెస్ట్లోనే టచ్ చేసి వెళ్తాడు. దాన్ని సీక్వెన్షియల్ శాంప్లింగ్ అంటాం. ఎనీ డౌట్స్? నో సార్. ఇప్పుడు కొన్ని అదర్ టర్మ్స్ ఇది ఎక్కడ ఫారెస్ట్రీ బుక్స్లో లేవు, మీ మణికందన్ బుక్లో కూడా ఎక్కడా లేవు,
కానీ ఏంటంటే కొన్ని పేపర్స్లో ఇస్తున్నాడు, పదాలకి అర్థం ఏంటన్నట్టు అడుగుతున్నాడు. దాంట్లో జడ్జిమెంటల్ అంటే మీరు ఈజీగా చెప్తారు, జడ్జిమెంట్ని బేస్ చేసుకొని. చూడండి, ఒక్కొక్క స్నో బాల్ ఫస్ట్ చూద్దాం మీకు అర్థమయ్యేటానికి. సోషల్ సర్వే చేసేటప్పుడు ఇప్పుడు మీకు నేనేం చెప్పానంటే, మీరు ఒక దొంగని పట్టుకోవాలా అని అనుకో. దొంగ ఎవరు? నేనే దొంగ అనుకోండి, నన్ను పట్టుకోవాలా. మీరు పోలీస్ డ్రెస్ వేసుకొచ్చి నా దగ్గరికి వస్తే నేను పట్టించుకుంటానా? లేదు సార్, మఫీలో పోవాల్సిందే. మఫ్టీలో పోవాలా? మఫ్టీలో పోయి ఎవరిని కలవాలి నువ్వు? కామన్ మెన్ కలిస్తే వాడాడు చెప్తాను నీ సమాధానం. దొంగలకి చేరుగా ఉన్నా లేదా ఇన్ఫార్మర్ లాగా ఉన్న వాళ్ళని పోయి కలవాలి, అంతేనా? అంతేనా కాదు? ఇప్పుడు మీరు ఇన్ఫార్మర్ లాగా ఉన్నోడిని పోయి కలిపారు, బాగానే ఉంది. వాడేం చేస్తాడు? మీరేం అడగల, అరే నాకు దొంగని అంటే నేను ఈ దొంగ పని చేద్దాం అనుకున్నాను, నాకు ఎవరు ఆధారాలు లేరంటే వాడు చెప్తారా, నువ్వు భయపడద్దా, నేను పెద్ద దొంగని, నేను పలానా దాంట్లో దొంగని, ఏ అనే పర్పస్ లో దొంగని అన్నాడు. సరే, వీడు ఏ అనే పర్పస్ బాగా అన్నాడు. అరే నాకు ఇది కూడా అవసరం అన్నాడు. వీడేం చేస్తాడు? నేను ఉండి బి అని పరిచయం చేస్తాను, ఇంకొక దొంగని పరిచయం చేస్తాడు. ఈ బి దగ్గర పోయి వీడి పరిచయాలు పెంచుకున్నావు అనుకో, వీడు ఇంకొక దొంగని పరిచయం చేస్తాడు, వీడు ఇంకొకరిని పరిచయం చేస్తాడు. ఏం దొంగ పనులన్నీ చేసే వాళ్ళందరూ ఇప్పుడు వీళ్ళందరినీ పట్టుకొని వచ్చి జైలు వేసేవాళ్ళు. అంటే వీళ్ళు ఏం చేశారు? ఒక్కడిని పట్టుకుంటే అంటే ఒక డైలాగ్ కూడా ఉంది, చిన్న ఎలక బోన్ తీస్తే ఏంటంటే ఒక చిన్న చైన్ లాగా లూప్ ని పట్టుకున్నా అంటే ఆడికి క్లోజ్ అయిపోతుంది, మొత్తం ఓపెన్ అయిపోతుంది. సో ఇది ఈ రకంగా శాంప్లింగ్ అనేది స్నోబాల్ శాంప్లింగ్. ఇది మీకు ఎలా ఉంటుంది? ఒక్కడిని పట్టుకోండి, మంచి సర్వేయర్కి సంబంధించిన మీకు మొత్తం వెళ్ళే ఓపిక లేదు. మీరు దొంగల్ని మొత్తం జల్లెడు పట్టడం ఇంపాసిబుల్. 10 రోజులు మీరు కష్టపడినా కూడా అవ్వదు. సో అప్పుడు ఏం చేయాలి? మీరు స్నోబాల్ శాంప్లింగ్ చేయాలి. ఒక్కడిని పర్ఫెక్ట్ పర్సన్ ఒకరిని పట్టిండి, వాడే 10 మందిని పట్టిస్తాడు. ఇది ఎక్కువ నేను చూస్తుంటాను మా ఫారెస్ట్ లో. ఇది మీ ఇంటి దగ్గర కూడా చూడండి, ఎప్పుడైనా ఎవరైనా ఎంక్రోచ్మెంట్ చేశారనుకోండి, ఫారెస్ట్ ఎంక్రోచ్మెంట్ అంటే ఐడియా ఉంది, మన క్వశ్చన్ కూడా అడిగారు, అదేంటంటే మరీ దారుణం. సో ఇప్పుడు ఇల్లీగల్ గా ఏదైనా పని చేస్తున్నప్పుడు దాన్ని ఎంక్రోచ్మెంట్ అన్నాం. ఇప్పుడు ల్యాండ్ అనుకోండి, అది దోచుకోవడం, ఏదో ఒకటి చేయడం. ఇప్పుడు వీడు ఒక్కరవ అంటే ఫారెస్ట్ ఏరియా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నదీ ప్రాంతంలో 200 మీటర్ల వరకు ఏ ఒక్క కన్స్ట్రక్షన్ ఉండకూడదు. ఇది మీ అందరికి తెలిసే ఉంటుందని అనుకున్నా. ఒక్కొక్క దగ్గర ఒక క్రైటీరియా ఉంటుంది, అది వేరీ అవుతుంది. ఐ డోంట్ వాంట్ టు గో దేర్. నేను అన్నాను, ఈ రోజు అనుకున్నా 200 మీటర్ల వరకు పొయ్యేదానికి లేదు, ఉన్నదా అంటే అది గవర్నమెంట్ ప్రాపర్టీ, నేలకే వదిలే, అదే మన నది కోస్టల్ రీజన్ వదిలేయాలా అని నియమం ఇచ్చారు. ఇప్పుడు వీడేం చేస్తాడంటే, గవర్నమెంట్ ల్యాండే కదా, ఎవరు చూస్తారులే అని మన బాబాయ్, నేను చూశాను మొన్న కూడా చూసాను ఈ బీట్లో, ఈడేం చేశాడు, ఇది మన నది మెల్లగా ఎడదాకు వచ్చేసాడు. ఈడేం చెప్తున్నాడు, ఈ పక్కన ట్రైబల్స్ ల్యాండ్ ఉంది, ఈ ట్రైబల్స్ ల్యాండ్ ఈ సమ్ ఓపెన్ కేటగిరీ పై కేటగిరీ అతను, అసలు ఈయనకి అసలు ప్రాపర్టీ రానే రాదు. ఎందుకు రాదు? ఇది ట్రైబల్కి అసైన్ చేసిన ల్యాండ్ అవుతుంది. వీడేం చేశాడు, ఇక్కడ వరకు ఆ ల్యాండ్ ఉంది కదా అని ఈ ఒక్కరో పెంచేశాడు ఇక్కడ వరకు, ఏమవుతుందిలే అని మళ్ళీ కంచేసేసాడు. ఇప్పుడు ఈయనేం చెప్తున్నాడు, నేను కొనుక్కున్నానని అని బూతులు తిడుతున్నాడు. ఏంటి, ఇది వీళ్ళు ఇక్కడ వరకు ఉంటే నేను ఇక్కడ వండుకున్నాను తప్ప, అయినా నేను కొనుక్కున్నాను ట్రైబల్స్ దగ్గర అని చెప్తున్నాడు. మరి పత్రాలు తీసుకురా బాబు అంటే పత్రాలు లేవంట. సో ఇప్పుడు ఇది ఏంటిది, ఇల్లీగలా కాదా? ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ సార్. ఇప్పుడు వీడిని పట్టుకుంటే మేము, వీడేం చెప్పాడు తెలుసా, మా భలే ఆఫీసర్లయ్యా మీరు, మా ఊర్లో అంతా చేసేది ఇదే అన్నాడు. సీరియస్లీ. అంటే మనోడు ఏం చేశాడు, నేనే ఎదవను కాదు, ఆ పక్కన కూడా ఎదవలు ఉన్నారు అన్నాడు. సరే అని వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. సమ్ షెడ్యూల్ క్యాస్టో లేదా ఓబీసీ క్యాస్టో అనుకున్నాం. వాళ్ళు మాత్రం గమనున్నారా, భలే వాళ్ళు సార్, మేమే దొంగలమా, అల్లాడున్నారు చూడండి, వాళ్ళు కూడా దొంగలే అన్నారు. అంటే ఈడున్న కేటగిరీ అందరూ దొంగలే, ఓపెన్ కేటగిరీ దొంగ. అంటే ఐ డోంట్ వాంట్ టు మినిష్, అంటే అందరే, అంటే ఎవరికి నచ్చినంత వాడు దోచేసుకున్నాడు. టు బి ఫ్రాంక్, ఏమంటున్నాడు, వీళ్ళ దగ్గరికి వెళ్తేనేమో వాళ్ళ దగ్గర ఉందన్నాడు, వాడు దోచుకుంటేనేమో వీడు. అయితే వీళ్ళ యూనిటీకి మెచ్చుకోవచ్చు, చాలా మంచి యూనిటీ వీళ్ళది. ఒక్కడిని గదిలిచ్చా లేదా, వీళ్ళే ఆడ దగ్గరికి వెళ్తే ఇంకోటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, ఆడ దగ్గర పోతే ఇంకోటి ఇన్ఫర్మేషన్. ఇన్ దట్ వే మొత్తం 30 మందిని పట్టుకున్నాం తిని సాయంత్రం. దీన్ని బట్టి ఏమర్థమైంది, ఇది ఈ రకమైన, దీన్ని ఏమంటాం అంటే శాంప్లింగ్ ని స్నోబాల్ శాంప్లింగ్ అంటాం. బాల్ లెక్క అట్లా దొల్లిస్తే అట్లా విషయం బయటకు వస్తుంది. ఇది ఒకవేళ ఎగ్జామ్లో వస్తే మీరు ఇంత గుర్తుపెట్టుకోండి చాలు. ఏంటి, డొక్క గదిలిస్తే ఏదో వచ్చింది అన్నట్టు బయటికి నాన్ ర్యాండమ్ శాంప్లింగ్ కిందకు వస్తుంది. అంటే ఒక్కడినైతే నువ్వు ఫిక్స్ చేసుకొని పోతావు కదా, ర్యాండమ్ అయితే పోవడం లేదు కదా. ఒకడు దొంగ అని తెలుసు, వాడిని మారు రూపంలో వెళ్ళి కలిపెట్టావు, వాడు 10 మందిని కలిపెట్టాడు, రైట్. అంటే ఇక్కడ ఫస్ట్ పర్సన్ అనేది ప్రిడిక్టెడ్, రైట్. ఇన్ దట్ వే
దాని తర్వాత కోటా శాంప్లింగ్, దీని గురించి నేను పెద్ద చెప్పబడలేదు. ఇప్పుడు 10 పెద్ద ఫారెస్ట్ ఉంది, 10 మీడియం సైజ్ ఉంది, ఇంకో 10 స్మాల్ ఉంది అనుకోండి. ఇప్పుడు వీళ్ళకి కోటా ఇచ్చాం, వీళ్ళదొక కోటా, వీళ్ళదొక కోటా, వీళ్ళదొక కోటా. వాళ్ళల్లో కొంతమందిని తీసుకోవాలని నువ్వు వెళ్ళేసి వాళ్ళనే ఫిక్స్ చేసుకొని వచ్చావు. దాన్ని ఏమంటాం? కోటా శాంప్లింగ్. అర్థమైందా ఇది కోటా శాంప్లింగ్? ఇంకా మీకు జడ్జిమెంట్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏముంటది బై నీకు నచ్చిన వాళ్ళని ఇప్పుడు ఒక రీసెర్చర్ ఉన్నాడమ్మా, ఈ రీసెర్చర్కి ఈ ప్లాట్ బాగా నచ్చేసింది అతనికి. సో ఈ ప్లాట్ ఏం చేస్తాడు మనోడు? శాంప్లింగ్ తీసుకొస్తాడు. సో దాన్ని ఏమన్నాం? జడ్జిమెంట్ శాంప్లింగ్ బేస్డ్ ఆన్ వ్యూవర్. ఇప్పుడు మీరు ఇది అంటారు, సార్ ఈ జడ్జిమెంట్కి మరి సెలెక్టివ్కి డిఫరెన్స్ ఏంటి అని, అంతేనా? మీకు వచ్చే కామన్ డౌట్ అయి ఉండొచ్చు. వచ్చిందా? అంతే సార్. ఆ రెండు అసలు రావు. ఒకసారి ఒకవేళ వచ్చినా వాడేమంటాడంటే రీసెర్చర్ని ఓన్లీ ఒక అంటే డామినెంట్ చెట్లను లేదా ఏదో ఒక ప్రాస్పెక్టివ్ అనుకొని పోయాడు అనుకో, అది జడ్జిమెంట్, రైట్? బట్ స్టిల్ చెప్తున్నాను, ఈ పదాలు ఎక్కడ మీ బుక్లో లేవు, ఎక్కడ ఏది లేదు. కానీ పర్పస్ యూ అని ఎందుకన్నా, ఏదైనా ఏ పర్పస్ కోసం వెళ్తున్నాడు అది జడ్జిమెంట్. స్టిల్ చెప్తున్నా, మీకు సెలెక్టివ్కి జడ్జిమెంట్కి ఎటువంటి ఇవ్వడు, ఎటువంటి ఆ రెండు ఒకే దగ్గర ఇవ్వడు. ఎందుకంటే చాలా కన్ఫ్యూజింగ్, ఏ బుక్లో కూడా కనపడవు. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీకు కొన్ని పీవైక్యూస్ చేపిస్తాం, అక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. తర్వాత ఏంటి ఒకసారి తర్వాత చదవండి. నీ కన్వీనియంట్ విధంగా నువ్వేం చేస్తావు? శాంప్లింగ్ చేస్తావు అనుకోండి. అప్పుడు మీరు దాన్ని ఏమనాలి? కన్వీనియంట్ శాంప్లింగ్. ఎలా చేస్తారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ రోడ్ సైడ్ ఉంది, ఈ రోడ్ సైడ్ చెట్లన్నింటినీ మీరు ఎక్కువ అబ్బా ఏం పోతాంలే అబ్బా ఫారెస్ట్లోకి, ఇది మోస్ట్లీ చేసేది ఇదే, ఈ శాంప్లింగే. మన ఫారెస్టర్స్ అంతా అంటే చాలా మంది ఉన్నారులేండి మంచిగా చేసాం. సరే మా స్టూడెంట్సే చెప్తాం, మేమే స్టూడెంట్స్. మేము FRIలో చదివేటప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే, అరే బాబు పోయి శాంప్లింగ్ చేయాలంటే మేము చేసేది కన్వీనియంట్ శాంప్లింగ్. ఏం చేస్తాం? ఏం పోతాం లేరా కన్వీనియంట్ ఏరియాలో చూసుకొని కన్వీనియన్స్గా చేసేసి వెళ్ళిపోతాం శాంప్లింగ్ అని అంటాం. అంటే ఏంటి? మొత్తం మా వాళ్ళు ఫారెస్ట్లోకి వెళ్ళి మిడ్ ఆఫ్ ది ఫారెస్ట్ ఇస్తారు, వీళ్ళు ఇచ్చేది కూడా ఏమి ఇస్తారు? GPS లొకేషన్స్ ఇస్తారు. మేము ఆడబోయేది చూడం, ఫస్ట్ మా సార్ రాగానే పట్టుకుంటాడు, అరే మీరు ఏదో రోడ్ సైడ్ తీసుకొచ్చారు కదా శాంప్లింగ్స్ అంటాడు. ఎలా చెప్పారు సార్ అని అంటే, అరే అక్కడ అసలు దొరకదు రాదంటాడు. ఆయన చెప్పింది ఒకటి ఉంటుంది, ఆయన కావాలని అక్కడికి వెళ్తే కానీ నీకు అర్థం కాదు. సో మా ప్రొఫెసర్స్ ఎంత తెలివిగా ఉండేవాళ్ళంటే, చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్, ఈ మిడ్ ఆఫ్ ది GPS లొకేషన్ ఇచ్చాడు అనుకోండి అమ్మా, ఇది ఎక్కడ ఉంటుంది? ఏ కొండ దగ్గర ఎలివేషన్లోనే ఉంటుంది. ఈ ప్రాంతంలో మాకేం చెప్తారు సార్ ఏం చెప్తారు? సాల్ ఫారెస్ట్ ఉంటుందమ్మా, దాని యొక్క లీవ్స్ అనేవి శాంపిల్స్ కలెక్ట్ చేసుకోరండి, అక్కడ GPS లొకేషన్స్ కూడా తీసుకోరండి అంటాడు. GPS లొకేషన్ ఆల్రెడీ ఆయన ఇస్తారు కదా, అయ్యే పెడతాం అక్కడ ఎంట్రీలో. సాల్ ఫారెస్ట్ కదా సార్ చెప్పింది, పోయేసి సాల్ ఫారెస్ట్ మా ఇంటి దగ్గరలో ఉన్న కన్వీనియంట్ సాల్ ఫారెస్ట్లోకి వెళ్ళి అక్కడ ఆయనకి ఏమేమి శాంప్లింగ్ చెప్పాడో అవన్నీ తీసుకొచ్చి సార్కి ఇచ్చేస్తాం. అది మా స్టూడెంట్స్ తెలివితేటలు. ఆయన ఏం చెప్తాడు? ఒరే నిజంగా వెళ్ళావా అని 3 సార్లు అడుగుతాడు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి. మనం 100% కాన్ఫిడెన్స్తో 100% సార్ కావాలంటే ఆ పక్కన చెట్టు పక్కన ఇంకో పెద్ద చెట్టు కూడా ఉంది సార్ అంటాం. అంటే ఉండేనే పెద్ద చెట్లే, దాని పక్కన ఇంకో పెద్ద చెట్టు ఉందని తెలివిగా చెప్తాం. ఆయన ఏమంటాడు? ఒరే నేను పెట్టిన GPS లొకేషన్లో అసలు సాల్ ఫారెస్టే లేదు అంటాడు. అయిపోయా, నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చావురా అంటాడు. అయిపోయింది, ఇంకా అయిపోయింది, ఇంకేం లేదు అక్కడ. అంటే మనం ఏం చేసాం? కన్వీనియంట్ శాంప్లింగ్ చేసాం. అంటే ఏదో మనకి దగ్గరలో ఉన్న దగ్గర నుంచి కన్వీనియంట్గా తీసుకొచ్చేసాం, కానీ సార్కి ఏమో అలాంటి శాంప్లింగ్ చేసాం సార్ అని చెప్పాం. అది అలా జరుగుతూ ఉంటాయి అప్పుడు. సో ఇవి కొన్ని టైప్స్ ఆఫ్ శాంప్లింగ్ అమ్మా. ఇంతవరకు మీకు క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నా. ఇప్పుడు శాంపిల్ ప్లాట్ అంటే ఏంటి? జస్ట్ మీనింగ్ తెలుసుకోవాలి. ఏమవుతుంది శాంప్లింగ్ ప్లాట్ అంటే? మొత్తం ఏరియాలో ఒక చిన్న ప్లాట్, అది శాంపిల్ ప్లాట్. శాంపిల్ చేసే ఒక స్మాల్ ఏరియా పీస్, దాన్ని ఏమంటాం? శాంపిల్ ప్లాట్ అంటాం. ఏమైనా డౌట్ ఉందా దీంట్లో? పోనీ ఏం లేదు. అది ఇప్పుడు మనం కాన్సెప్ట్స్ కొద్దాం. ఇది ఓవర్ వ్యూ, మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మర్చిపోతే ఇలా చూసుకుంటూ ఉండండి, ఇట్లా రాసుకోండి. మీరు కూడా మీకు నచ్చిన విధంగా రాసుకోండి, మీకు అర్థమైన భాషలో తెలుగులో రాసుకోండి. ఇప్పుడు PYQs కొద్దాం. 2023 ఎక్కడెక్కడ అడిగారు చెప్తాను. ఫస్ట్ FRO, ACF. FRO 2 పేపర్లు, 2023ది 2025ది ఉంటాయి. నేను ఇక్కడ ఇయర్ మెన్షన్ చేయలేదు, మీరు చూడండి. మీకు ఏదైనా ఒక్క క్వశ్చన్ నేను చెప్పలేదు అనిపించినా మీరు నాకు వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ చేయొచ్చు. ACF పేపర్ ఒకటి ఉంది 2023, అండ్ మొన్న జరిగిన FSO అయితే ఇవ్వలేదులేండి, జస్ట్ ఫారెస్ట్ ఇన్వెంటరీ అంటే నా అడిగాడు. సో ఈ పేపర్ల వరకు అమ్మా ఇచ్చింది. దీంట్లో కూడా ACFది 2023 రేంజర్ది అడిగాడు,
2025 ఇవ్వలేదు, అది ఎందుకో తెలియదు. కానీ FSOలో ఇప్పుడు అడగొచ్చు, ఇప్పుడు 100% దేర్ ఇస్ ఎ ఛాన్స్ టు ఆస్క్. చలో ఇప్పుడు దీని ఆన్సర్ చెప్పండి. Dash is the percentage of the area of the population to be included in a sample. శాంప్లింగ్ ఇంటెన్సిటీ చెప్పలేదా మీకు నేను? ఇంటెన్సిటీ మళ్ళీ తర్వాత లాస్ట్ చెప్తామన్నారు. ఓహో సారీ 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 అమ్మా. ఇది చూడండి, ఇప్పుడు చూడండి ఒక ఏంటమ్మా శాంపుల్ ఏరియా బై టోటల్ ఫారెస్ట్ ఏరియా 100. నాకు ఐడియా ఇప్పుడు శాంపిల్ ని టోటల్ ఏరియాతో ఇంటూ 100 చేస్తే అదేమవుతుంది, శాంప్లింగ్ ఇంటెన్సిటీ. ఇదే ఇంతే, దాని బై డెఫినేషన్ చెప్పాలంటే పర్సంటేజ్ ఆఫ్ ది టోటల్ ఏరియా బై ది యాక్చువల్లీ సర్వేడ్ టు ద కలెక్టెడ్ డేటా. ఇది శాంప్లింగ్ ఇంటెన్సిటీ ఒక ముఖ్య ఉద్దేశం. కానీ ఇక్కడ ఈ పర్సంటేజెస్ ఇచ్చా, స్టాండర్డ్ పర్సంటేజెస్ ఇవే. కానీ ఇవి ఎందుకు స్టాండర్డ్ గా తీసుకున్నా ఒకసారి చూద్దాం ఒక్కొక్క దానికి. మీకు ఫారెస్ట్ టైప్స్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ట్రాపికల్ వెట్ కి, ట్రాపికల్ మాయిస్ట్ ఎవర్ డెసిడ్యూస్ కి, పైన్ ఫారెస్ట్ కి డిఫరెన్స్ తెలుసు అని అనుకుంటున్నా. సరే, ఇప్పుడు ఫారెస్ట్ కాంపోజిషన్ లో ఒకే చెట్లు కలిగింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఒక ఫారెస్ట్, ఇది ఓన్లీ యూకలిప్టస్ ప్లాంటేషన్ అనుకుందాం, ప్లాంటేషన్ పక్కన రండి, లేదా సాల్ ఫారెస్ట్ అని అనుకుందాం. ఇక్కడ ఓన్లీ సాల్ ఫారెస్ట్ ఉంది కదా, సో దీని యొక్క రిప్రజెంటేటివ్ యూనిట్ కూడా మీకు పెద్ద ఏరియా అవసరం తీసుకోవాల్సిన అవసరం లేదు. శాంపిల్ ప్లాట్ అంటే ఏంటి, ఇప్పుడు 100 హెక్టార్ ల్యాండ్ ఉంది అనుకోండి, ఎంత పర్సంటేజ్ ని మనం శాంప్లింగ్ కి వాడుకోవాలి అని చెప్పేది శాంప్లింగ్ ఇంటెన్సిటీ. టు బి ఫ్రాంక్, ఇప్పుడు అలాంటిది వివిధ రకాల ఫారెస్ట్, దాంట్లో ఈ 3 ఇంపార్టెంట్. ఈ 3లోనే మనం మోస్ట్లీ ఇండియా కవర్ అవుతుంది. అండ్ ఆ 3కి ఒక పర్సంటేజ్ దే హ్యావ్ గివెన్. అది ఎందుకు అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఎందుకు అని అంటే ఇప్పుడు చూడండి, కాంపోజిషన్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది, ఎక్కడ ఎవర్ గ్రీన్ ఉంటుంది అక్కడ, అవునా కదా? ఎవర్ గ్రీన్ కండిషన్ ఎందుకు, మల్టీ స్టోరైడ్ కండిషన్ తెలుస్తుంటుంది. మల్టీ స్టోరైడ్ అంటే ఏం చెప్పాను, ఒక ఫారెస్ట్ ఏరియాలో స్టోరీస్ అంటే మీకేం చెప్పాను, ఒకటి లోవర్ స్టోరీ, ఒకటి అప్పర్ స్టోరీ, మిడిల్ స్టోరీ, అంటే ఒక స్ట్రాటా, అంటే మీకు వర్టికల్ స్ట్రాటాకి వెళ్ళే కొద్దీ డిఫరెంట్ కాంపోజిషన్స్ కలిగి ఉంటుంది. హర్బు, షర్బు, ఫారెస్ట్ పెద్ద ఏమంటాం టాప్ డామినెంట్ ట్రీస్, మీకు ఇవన్నీ చెప్పాను. సో దీన్ని మల్టీ స్టోరైడ్ కండిషన్ అంటాం. బాగా దట్టంగా మల్టీ స్టోరైడ్ కండిషన్స్ కలిగి, హెట్రోజైగనస్ కండిషన్ అంటే ఏంటి, వివిధ రకాల చెట్లు ఒక ప్రాంతంలో ఉంటాయి. అలాంటి కండిషన్ లో నువ్వు శాంప్లింగ్ ప్లాట్ అనేది ఖచ్చితంగా 10% ఇంటెన్సిటీని తీసుకోవాలి. వై? ఎందుకంటే నువ్వు దాని యొక్క వ్యత్యాసాన్ని తెలుసుకునేదానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 100 హెక్టార్ ల్యాండ్ అనుకోండి. ఇప్పుడు నాకు శాంప్లింగ్ ప్లాట్, నేను అది శాంప్లింగ్ ఇంటెన్సిటీ ఫస్ట్ నేను క్యాలిక్యులేట్ చేయాలి. ఎంత ఏరియాని నేను శాంప్లింగ్ గా తీసుకోవాలన్నది నాకు ఫస్ట్ ఐ నీడ్ టు నో. అప్పుడు నేనేం అడుగుతా క్వశ్చన్ డిఎఫ్ఓ సార్ని, సార్ అక్కడ ఉన్న ఫారెస్ట్ కండిషన్ ఏంటి సార్ అని అంట. సార్ ఏం చెప్తారు, బాబు నీకు తెలిసిందే కదమ్మా అక్కడ ట్రాపికల్ వెట్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఉంది అని అంట. అప్పుడు నీ మైండ్ లో ఉండాలా, ఓకే 10% ఐ నీడ్ టు టేక్ దట్, అయిపోయింది. అలానే మాయిస్ట్ డెసిడ్యూస్. ఎందుకు సార్ మాయిస్ట్ డెసిడ్యూస్ లో తక్కువ, ఇక్కడ లెస్ డెన్స్ ఉంటుందమ్మా. అలానే హోమోజైగస్ కండిషన్ కలిగి ఉంటుంది, ఆల్మోస్ట్ దగ్గరగా సిమిలర్ కండిషన్స్ ఉంటాయి వెన్ కంపేర్డ్ టు ఎవర్ గ్రీన్. సచ్ ఫారెస్ట్ మీకు ఏం పెద్దగా శాంపిలేషన్ అంటే 10% తీసుకొని డయాగ్నోసిస్ చేయాల్సిన అవసరం లేదు, 2% ఇస్ ఎనఫ్. ఇప్పుడు 100 హెక్టార్ లో 2% అంటే ఎంత వస్తుంది, 2 హెక్టార్స్ ఖతం. ఇన్ దట్ వే ట్రాపికల్ పైన్ లో కూడా సిమిలర్ కండిషన్ ఉంటుంది కాబట్టి 5% ఈజ్ రిలయబుల్. అంటే 5 ఇది శాంప్లింగ్ ఇంటెన్సిటీ యొక్క మేజర్ ఉద్దేశం. సింపుల్ గా మాట్లాడుకుంటే హయ్యర్ డైవర్సిటీ ఉంటే హయ్యర్ శాంప్లింగ్ ఇంటెన్సిటీ ఉంటుంది, లోవర్ డైవర్సిటీ ఉంటే లోవర్ శాంప్లింగ్ ఇంటెన్సిటీ ఉంటుంది. చాలా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి? మోర్ దెన్ ఎనఫ్. ఇప్పుడు క్వశ్చన్స్కి వద్దాం. ఇప్పుడు చూద్దాం మీరు ఎంతలా క్వశ్చన్స్కి ఆన్సర్ పెట్టగలరు. మార్పోలేదు, సరే ఆన్సర్ చేయండి. పర్సంటేజ్ ఆఫ్ శాంప్లింగ్ ఇంటెన్సిటీ ఇప్పుడు చెప్పిన దాంట్లో అదే ఉందనే. చాలా అట్లా మీరు పర్సంటేజ్ అన్నారు, అదే కదా. సరే ఇప్పుడు ఈ క్వశ్చన్ చేయండి, ఎవరు చేస్తారు ఇది చేయండి, మీరు చేయండి. ఒక ఫారెస్ట్ పాపులేషన్ ఉందంట, ఎంత ఉంది ఒకసారి చదవండి, మీరు చదవండి, నేను చదివితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇది ఏసీఎఫ్ క్వశ్చన్ అమ్మా, ఏసీఎఫ్ రేంజర్ క్వశ్చన్ ఇది. ఓకే నో ప్రాబ్లం. మీకు ఏం అర్థమైందో చెప్పండి, నేను రాస్తూ ఉంటా. గట్టి చదవండి, పైకి చదవండి, అందరూ వింటారు.
సరే సార్ చెప్తాను. ఫస్ట్ ఒక 1000 hectares ఉన్నదాన్ని 4 types గా డివైడ్ చేశారు 4 స్ట్రాటాలో. ఫస్ట్ వన్ 300, సెకండ్ 350, 300, సెకండ్ 350, థర్డ్ వచ్చి 200, ఫోర్త్ వన్ 150. 150 hectares. ఇప్పుడు శాంప్లింగ్ యూనిట్స్ ఎంత అంటున్నాడు? యూనిట్ సార్ ఫస్ట్ వన్ కి 0.1 hectare అని. టోటల్ శాంప్లింగ్ యూనిట్స్ అనేవి నువ్వు 0.1 hectare తీసుకోవాలా అని అన్నాడు, రైట్? దాంట్లో నువ్వేం చేయమంటున్నాడు? 5% శాంప్లింగ్ తీస్తే నాకు ఎంత వస్తాయి అని అన్నాడు. ఎన్ని వస్తాయి, లైక్ ఎంత సబ్ యూనిట్స్ అనేది ఎంత రావచ్చు అని అడిగాడు. అర్థమైందా? వీడేమన్నాడు? 1000 hectare ల్యాండ్ ఏం చేశాడు? 4 భాగాలుగా విడగొట్టుకున్నాడు. ఇంతవరకు నో డౌట్ కదా? ఇప్పుడు నాకు దాన్ని ఒక 0.1 hectares చేస్తే దానిలో 5% ఆఫ్ శాంప్లింగ్ ఎంత వస్తుంది అన్నాడు. అర్థమైందా? ఇప్పుడు నువ్వేం చేయాలా? యూనిట్స్ అసలు మొత్తం ఈ 300 hectares ని ఎన్ని యూనిట్స్ గా విడగొట్టాలి. ఇప్పుడు 300 hectares ఉన్నాయి కదా, బై 0.1. ఇది వస్తే నీకు ఎన్ని యూనిట్స్ వస్తాయి ముందు ఎన్ని వస్తాయి? 300 డివైడెడ్ బై 0.1 ఇంటూ అంటే ఈ 10 పైకి పోద్ది. 10 ఇది తెలుసు కదమ్మా. మళ్ళీ ఎవరైనా ఉన్నారా? -1 పైకి వేసుకుంటే 3000 యూనిట్స్ ఇక్కడ. అలానే ఇక్కడ ఒక 0 పెరుగుతుంది, 3500 యూనిట్స్, 2000 యూనిట్స్, అలానే 1500. మొత్తం మాట్లాడుకుంటే ముందు ఎంత వచ్చాయి? 1000 అయితే ఇప్పుడు 10,000 యూనిట్స్ ఉన్నాయి ఇక్కడ. సరే, అది ఎంతైనా ఉండండి, నాకు అనవసరం. ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చాడు? ఒక్కొక్క దాన్ని అడిగాడు, సింగిల్ అడిగాడు కదా. అంటే ప్రతి ఒక్క యూనిట్ ఎంత తీసుకోమంటున్నాడు? 5% తీసుకోమంటున్నాడు. నేను మీకు నీట్గా రాస్తాను. ఇక్కడ వరకు డౌట్ లేదు కదా? మీరేం చేశారంటే 4 స్ట్రాటాలు ఉన్న 300 hectares, 350 hectares, 200, నెక్స్ట్ ఎంత? 200, నెక్స్ట్ 150. సెకండ్ వన్ ఆప్షన్ 60, 70, 40, 30 నా పడద్దు, చేస్తాను నేను. అది లాస్ట్ వన్ అవుతుంది ఆన్సర్. ఇప్పుడు మీరు ఏం చేశారు? 3000 యూనిట్లకు మార్చుకున్నారు. ఎన్ని యూనిట్స్ ఉందా మార్చుకున్నారు. ఎలా మార్చుకున్నారు? బై ఎన్ని హెక్టార్లు అన్నాడు? 0.1. దీని పైకి పంపిస్తే ఒక 0 పైన యాడ్ అవుతుంది. అలానే అన్నిటికీ 5000 యూనిట్స్. ఇన్ని యూనిట్స్ ఉంటే ఇప్పుడు శాంప్లింగ్ అనేది చేయాలి. ఎన్ని యూనిట్స్ ఉన్నాయో ఫస్ట్ తెలుసుకోవాలి నువ్వు. ఇప్పుడు 1500 యూనిట్లు. ఇప్పుడు నువ్వు 5% ఆఫ్ దిస్ అన్నాడు. అప్పుడు ఎంత ఏరియా వస్తుంది అన్నాడు. ఇప్పుడు ఏరియా ఎంత వస్తుంది అని అనుకునేది 5% కదా. పర్సెంట్ మీరు ఎలా కన్వర్ట్ చేసుకోవాలో మీకు తెలుసు అని అనుకుంటున్నాం, రైట్? 3000. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి అండి, ఎంత వస్తుందో. దాంట్లో చేయమంటారా? ఇదిగోండి, ఇక్కడ మీరు ఏం చేశారు? ఫస్ట్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయో కనుక్కున్నారు. దాని మొత్తం కలిపి 10,000 యూనిట్స్ పక్కన పెట్టండి, మాకు అనవసరం లేదు. ఇక్కడ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇన్ ఈచ్ స్టాటా అనేది మీకు తెలియాలి అని అంటే శాంప్లింగ్ యూనిట్స్ ఫస్ట్ తెలుసుకోవాలా. ఇది ఫస్ట్ స్టెప్. శాంప్లింగ్ యూనిట్స్ ఎలా తెలుస్తుంది? స్ట్రాటా బై ఎంత ఇచ్చాడు వాడు యూనిట్, శాంప్లింగ్ యూనిట్ ఎంత ఇచ్చాడు అది వేస్తే ఎన్ని యూనిట్స్ ఉన్నాయో మీకు వచ్చేస్తుంది. ఇక్కడికి బేసిక్ ఫస్ట్ ఫార్ములా అయిపోయింది. ఇది యూనిట్స్ ఈ విధంగా వచ్చాయి, డన్. ఇప్పుడు మీకు ఏం అడుగుతున్నాడు? 5% లో ఆ యూనిట్స్ ఎన్ని యూనిట్స్ అంటున్నాడు. అర్థమైందా? 5% శాంప్లింగ్ తీసుకుంటాడు ఒక్కటి. ఇప్పుడు 100% వచ్చి 3000 అయినప్పుడు ఫస్ట్ స్టాటా గురించి మాట్లాడుతున్నా, అంటే ఫస్ట్ క్వాంటిటీ గురించి మాట్లాడుతున్నా. 3000 అయితే 5% ఎంత అవుతుంది? 5 × 3000 డివైడెడ్ బై 150 వస్తుంది సార్. ఆల్రెడీ బై అన్ని అంతే, మిగిలినన్ని. ఇప్పుడు నాకు ఆప్షన్ లో చూడండి ఎక్కడ ఉంది? 150. ఇది యూనిట్స్, ఇది పద్ధతి. ఇది అప్పుడు ఎవరు చేయలేకపోయారో అని అనుకుంటున్నాను, నాకు తెలీదు. స్టేట్లో ఎవరైనా చేస్తుండొచ్చు, బట్ ఐ డిడ్. ఇది మీకు అర్థమైందా? ఎనీ డౌట్స్? ఏం చేసాం? ఫస్ట్ యూనిట్స్ లో డివైడ్ చేసుకున్నాం. వాడి హెక్టార్ లో ఇచ్చాడు, ఆ హెక్టార్ ల్యాండ్ యూనిట్స్ లో మార్చుకున్నాం. సార్ ఎలా మార్చుకున్నాం సార్? వాడే చెప్పాడు సార్ శాంప్లింగ్ యూనిట్స్ ఎంత తీసుకోవాలన్నాడు. 0.1 తీసుకోమన్నాడు. ఏముంది మీకు తెలియదు, ఎన్ని యూనిట్స్ తెలియాలంటే ఎన్ని చేయాలా? ఎంత ఇచ్చాడు బై ఎంత, ఎన్ని యూనిట్స్ కి పాయింట్ పైకి పోతే ఇక్కడ 10 అవుతుంది. ఇది ఒక్కటి తెలిస్తే సరిపోద్ది. ఈ 0.1 అనేది 1 × 10⁻⁻1 గా రాసుకోవచ్చు. పైకి వెళ్తే పాజిటివ్ అవుతుంది. ఇది మీ క్యాలిక్యులేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఒక క్వశ్చన్. ఇది ఒకసారి కాదు 2-3 సార్లు ఇచ్చాడు క్వశ్చన్ రిపీటెడ్ గా. సో ఇదైతే మీకు ఏ డౌట్ లేదు కదా? ఎనీ డౌట్స్? చేస్తే వచ్చేస్తుందండి. అలాంటివి అడుగుతారు, ఇంకేం కొత్త గొప్పగా ఏం అడగరు. ఇప్పుడు ఇది చెప్పండి మేడం, మీ స్టామినా ఏంటో నేను చూస్తా. అసలు నేత 2 నిమిషాల్లో చెప్తాను. చూడగానే కనబడిపోతుంది. ఫస్ట్ ఆప్షన్ చూడండి,
ఎలా ఇచ్చాడు ఆప్షన్స్? సింపుల్, స్ట్రాటిఫైడ్, మల్టీ స్టేజ్, మల్టీ ఫేజ్ కదా. ఇప్పుడు క్వశ్చన్ చదవండి ఒకసారి, మీకు అర్థమైన భాషలో అర్థం చేసుకోండి, గట్టిగా పైకి చదివితే బెటర్. స్టేజెస్ ఇచ్చారు సార్. స్టేజ్ ఇచ్చాడు, సో దాని అర్థం ఏంటి? స్టేజెస్ గా చేయమంటున్నాడు. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, టాస్క్, ఎన్నైనా స్టేజ్ చేసుకో. మల్టీ స్టేజ్ శాంప్లింగ్ అయిపోయింది, ఇంకేం లేదు అక్కడ. ఇది కంగారు పెట్టడమే, వాడు మీ తెలివితేటలను మీ ప్రెసెన్స్ ని చెక్ చేయడమే. మనం ఏంటి ఆల్రెడీ మాట్లాడుకోవచ్చాం. సింపుల్ ర్యాండమ్ అంటే ఏంటి? ఎవ్రీథింగ్ హ్యాస్ అన్ ఈక్వల్ ఛాన్సెస్. పక్కన పెట్టండి హెట్రోజైగస్ కండిషన్. ఇక్కడ ఎక్స్టర్నల్ ఇట్ ఈస్ హెట్రోజైగస్, లోపల వచ్చేసి ఇట్ ఈస్ ఇంటర్నల్లీ హోమోజైగస్ కండిషన్. స్ట్రాటిఫైడ్ అయిపోయింది. మల్టీ స్టేజ్ అంటే ఏంటి? ఒకే శాంపిల్ పీస్ ఆఫ్ ప్లాట్ ని వివిధ రకాల పర్పస్ల కోసం ఒకసారి ఒకటి అయిపోయింది. ఈ మూడు కాదు, ఆన్సర్ వుడ్ బి మల్టీ స్టేజ్. క్లియరా? ఏమైనా డౌట్ ఉందా దాంట్లో? ఒకసారి ఇది ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది కూడా FRO 2023. పెద్ద క్వశ్చన్స్ అన్ని కనపడేవన్నీ కంప్యూటర్ ఎగ్జామినేషన్సే. ఇప్పుడు చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఆప్షన్ చూడొద్దు. ఆన్సర్ within each of spaces age class for sampling. సార్ ఈడొచ్చి డివిజన్ ఇచ్చినాడు సార్, సపరేట్ గా. ఫస్ట్ ఏజ్ క్లాస్ సపరేట్ గా ఇచ్చారు. స్టాండ్స్ ఆఫ్ సిమిలర్ స్పీసెస్ ప్లస్ ఏజ్ క్లాసెస్ అండ్ నంబర్ ఆఫ్ శాంపుల్ ప్లాట్స్ మెజర్డ్ అట్ రాండమ్ పాయింట్స్ అన్నాడు. సపరేట్ ఇచ్చారు. సో ఇంక మనకు స్టార్ట్ తీసుకొని రాండమ్ శాంప్లింగ్ పెట్టుకొని చేసుకోమంటున్నాడు. చేసుకోవాలి. ఏమంటున్నాడు? స్ట్రాటిఫైడ్ రాండమ్ శాంప్లింగ్ మాట్లాడుతున్నాడు. అంతే. మిగిలిన సబ్జెక్టివ్ కాదు, రిస్ట్రిక్టెడ్ కాదు, సిస్టమాటిక్ కాదు, పక్కన పడేసి. ఇప్పుడు ఇది ఇంకో క్వశ్చన్. ఏం కాదు, మీరు చేసేస్తాం. ఊరికే చదవండి, మీకు ఆప్షన్ పెద్ద గొప్ప ఏం లేవు. సిస్టమాటిక్ ఇచ్చాడు, సీక్వెన్షియల్ ఇచ్చాడు, స్ట్రాటిఫైడ్ ఇచ్చాడు. ఇవి ఏవి కాదురా భయ్ అని ఒకటి చెప్పాడు. ఒకసారి క్వశ్చన్ చదవండి. టు ఎస్టిమేట్ వాల్యూమ్ ఆఫ్ స్టాండ్, ఏ నంబర్ ఆఫ్ ట్రీస్ ఆఫ్ యావరేజ్ height and get their sample. Okay, the volume of trees is taken as an estimate of mean volume of trees in the stand. Such type of sampling is. అసలు అలాంటి శాంప్లింగ్ ఒకటి ఉందా? నేను ఇంతవరకు వినలేదు సార్ మీరు చెప్పింది అట్లలో. అయితే నాన్ రికగ్నైజ్డ్ శాంప్లింగ్, ఇలాంటి బేసిస్ మీద ఏ శాంప్లింగ్ ఉండదు. రైట్? సిస్టమాటిక్ అనేది దానికి ఒక కండిషన్ ఉంటుంది, సీక్వెన్షియల్ ఒక కండిషన్ ఉంది, స్ట్రాటిఫైడ్ ఒక కండిషన్. అంటే ఇక్కడ టర్మినాలజీతో మిమ్మల్ని భయపెట్టాలనుకుంటాడు. ఇఫ్ యు ఆర్ గుడ్ అట్ ఇంగ్లీష్ అయిపోద్ది. అందుకే చెప్తున్నా, ఈ క్వశ్చన్లు కంప్యూటర్ ఎగ్జామినేషన్ లో చాలా మంది వదిలేస్తారు, లెఫ్ట్ ఓవర్ చేస్తారు. బట్ సో మీకు అర్థమైపోద్ది. అక్కడ ఏముండదు, ఒక కీవర్డే పట్టుకోవాలా, ఒక చిన్న వర్డ్ పట్టుకొని ఆప్షన్స్ చూసుకోవాలా, చూసుకొని మీకు వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, సిస్టమాటిక్ అన్నాడు. ఏం చదవండి ఒకసారి, క్వశ్చన్ చదవండి. సిస్టమాటిక్ శాంప్లింగ్ ఇస్ అ మెథడ్ ఆఫ్ నాన్ ర్యాండమ్ శాంప్లింగ్ ఇన్ విచ్ శాంప్లింగ్ యూనిట్స్ ఆర్ సెకార్డ్. ఏం అడుగుతున్నాడు? సిస్టమాటిక్ శాంప్లింగ్ కండిషన్ ఏంట్రా బాబు అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఒకసారి ఆప్షన్స్ 4 అంటే మనకు నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఇన్ ఏ శాంపుల్ ఇస్ నాట్ డిటర్మైన్డ్ అన్నాడు. ఎందుకు సార్ డిటర్మైన్ చేస్తాం కదా అది. సో ఆన్సర్ వుడ్ బి రాంగ్. తర్వాత లిస్ట్ ఆఫ్ శాంప్లింగ్ యూనిట్స్ అలాంగ్ విత్ దేర్ మెజర్ ఆఫ్ సైజ్ ఇన్ ఎనీ ఆర్డర్ అన్నాడు. లిస్ట్ ఆఫ్ శాంప్లింగ్ యూనిట్స్, లిస్ట్ శాంప్లింగ్. సో పక్కన పడేసి. థర్డ్ చూడు, ఛాన్స్ ఆఫ్ సెలెక్షన్. ఛాన్స్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ ఆల్ శాంప్లింగ్ యూనిట్స్ ఆర్ ద సేమ్ అట్ ఆల్ టైమ్స్. అది ఎట్లా చెప్తాం మనం చెప్పలేము. ఇది మీకు ర్యాండమ్ శాంప్లింగ్ గురించి అడుగుతున్నాడు. ర్యాండమ్ శాంప్లింగ్ కాదు ఇది. ర్యాండమ్ శాంప్లింగ్ అర్థం ఇది, అన్ని శాంప్లింగ్స్ కూడా, అన్ని శాంప్లింగ్ యూనిట్స్ కూడా ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి లేదా సేమ్ టైమ్స్ లో తీసుకునే అవకాశం ఉన్నట్టు ఏదో మాట్లాడుతున్నాడు. విచ్ ఈస్ నాట్ అగైన్ రిలేటెడ్ టు సిస్టమాటిక్ శాంప్లింగ్. చూడండి, ప్రీ డిటర్మైన్డ్ ప్యాటర్న్. సిస్టమాటిక్ అంటే ఏమనుకుంటాం మనం? ఒక సర్టైన్ అది ఒక ప్రాసెస్ లో చేసుకోవడానికి పోదాం అనుకుంటాం. ఇక్కడ ఏది కూడా ర్యాండమ్ సెలక్షన్ ఉండదు, ముందే ప్రీ డిటర్మైన్ చేసుకొని పోతాం. విచ్ ఈస్ డైరెక్ట్లీ ఎఫ్ కోర్స్ is associated to systematic sampling. Clear? Yes sir, yes. ఇప్పుడు మళ్ళీ అడిగాడు బాబాయ్ శాంప్లింగ్ ఇన్సిడెంట్ ఏంటండి అని అడిగాడు. ఏంటండి? The percentage of the area of the population to be included in the sample. అంతేనా? మొత్తం ఏరియాకి ఎంత పర్సెంటేజ్ కట్టడం, అంతే కదా? ఎంత శాంపిల్ ఉంది? Sample area by total forest area into 100. Number of samples taken from an area అంట.
అమ్మ బాబు ఇది కాదు. ఇంటెన్సిటీ ఆఫ్ ఎ సర్వే అడిగాడు ఎవడైనా, ఇంటెన్సిటీ గురించి అవి కూడా మాట్లాడాలి. శాంప్లింగ్ ఆఫ్ హైయెస్ట్ ఇంటెన్సిటీ అంట. అసలు ఏది కూడా కరెక్ట్ కాదు. ఏదో నామకే వాస్తే ఇచ్చాడు. అదేమన్నా డౌట్ అప్ అని ఇది? నో సార్. ఇది ఏసెఫ్ పేపర్ అనుకుంటా. చాలా ఏ పేపర్ అయితే ఏముంది కాన్సెప్ట్ ఇఫ్ యు ఆర్ క్లియర్ ఒకసారి చదవండి మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. Sampling design must be statistically sound to have correct assessment of the population. To have right sampling design, one should have the knowledge of అన్నారు. ఒకరికి ఏ నాలెడ్జ్ ఉండాలని నీకు జనరల్గా అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఒకసారి చూడండి. నీకు శాంప్లింగ్ని నువ్వు డిజైన్ చేయాలనుకుంటే, నీకు అసెస్ చేయాలనుకుంటే నీకు ఎటువంటి నాలెడ్జ్ కలిగి ఉండాలి? ఎలాంటి నాలెడ్జ్ కలిగి ఉండాలండి మీకు? చూడండి సెకండ్ ఆప్షన్ చూడండి. శాంపుల్ సైజ్ అండ్ ఫినాన్స్ ఇన్వాల్వ్. అసలు ఫినాన్స్ కి దానికి సంబంధం ఏముంది సార్? పక్కన పెట్టండి కాసేపు. థర్డ్ వన్ చూడండి. అసలు మీను మోడు మీడియన్ దీంట్లో ఎందుకు వస్తాయి? రావు. పాపులేషన్ ఫ్రీక్వెన్సీ వేరియబుల్స్ అంట. ఏమి సంబంధం లేదు. నీకు ఎలాంటి మన టాపిక్ అంతా దేని గురించి మాట్లాడుతుంది? ఎంత యాక్యురేట్ గా చేయగలవు, రిలేటివ్ యాక్యురసీ చేయగలవు. తప్పులు చెప్పండి. ఫారెస్ట్ ఇన్సరేషన్ ఫస్ట్ స్టార్టింగ్ రిలేటివ్ అక్యురసీ అని చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఎంత యాక్యురేట్ గా చేయగలవు ఆ పనిని, నీకు ఎర్రర్స్ మీద అవగాహన ఉందా లేదా. నువ్వు ఒక ప్రాజెక్ట్ నువ్వు డిజైన్ చేయాలా అనుకో, నువ్వు ఒక ప్రాజెక్ట్ మేనేజర్వి. ఈ రోజు మన ఫారెస్ట్ లో నీకు ఏం ప్రాజెక్ట్ ఇచ్చాను? శాంప్లింగ్ అనే ఒక ప్రాజెక్ట్ ఇచ్చాను. ఇప్పుడు నువ్వు దానికి డిజైన్ చేయాలనుకోవాలా, నీకు ఏం తెలియాలి? ఫస్ట్ నువ్వు యాక్యురేట్గా ఎంత యాక్యురేట్గా చేయగలవో నీకు ఒక నాలెడ్జ్. అంటే ఇచ్చిన వాటిలో నువ్వు యాక్యురసీ అనేది నువ్వు మెయింటైన్ చేయాలా లేదా, అంటే ప్రాపర్గా చేయాలా. తప్పుల నుంచి నువ్వు అంటే తప్పులు ఎలా జరుగుతాయో నీకు తెలిసి ఉండాలా, అలానే తప్పులు ఎలా చేయకుండా ఉండాలో కూడా నీకు తెలిసి ఉండాలా. అప్పుడే కదా నీకు ఆ డిజైన్ చేసే హక్కు నీకు ఉంటుంది ఆ శాంప్లింగ్ని. సో అది ఆ మీన్ మోడ్ మీడియాన్ని కూర్చుంటే అది ఏం అవ్వదు. ఆ శాంప్లింగ్ దానికి ఎటువంటి సంబంధం లేదు. సరే, అది అంతవరకు ఏం డౌట్ లేదు కదా? ఇదేమన్నా పోనీ డౌటా చెప్పండి. ఇది మీ వ్యూ అడిగాడు జనరల్గా మీ తెలివితేటలు చెక్ చేసాడు. ఇది ఓకే కదా? ఎస్ సార్. వాళ్ళు ఎందుకు ఇచ్చారంటే మీను మోడు మీడియన్ అనేది పైన స్టాటిస్టికలే అన్నారు కదా చాలా మంది. ఆ క్వశ్చన్ కి అట్లా రిలేటివ్ గా ఉంటుంది అనేసి ఇచ్చేసినట్టున్నారు. సరేలేండి, ఇట్లా ఫ్లూక్ లేద్దాం అని పోతే కష్టం. అదే ఎగ్జామ్స్ వర్కౌట్ అవ్వవు. కొన్నిసార్లు ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ అనేది కాన్సెప్ట్ తెలిసిన వాడికి ఈజీ అనిపిస్తుంది. దోస్ హూ ఆర్ నాట్ కొద్ది కష్టం అనిపిస్తుంది. అందుకే ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది 100% నీడెడ్ బికాస్ ఆఫ్ దిస్, రైట్? చలో ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. శాంప్లింగ్ ఇంటెన్సిటీ సార్, ఇది 4వ సారి. అంతేనంటారా? 4వ సారి కాదు, ఇంకొక 400వ సారి కూడా వస్తాయి. ఫస్ట్ క్వశ్చన్ వస్తే ఫారెస్ట్ ఇన్వెంటరీ అడుగుతాడు, లేదంటే శాంప్లింగ్ ఇంటెన్సిటీ పదం ఇచ్చేస్తాడు. ఈ శాంపుల్ వేరియన్స్ యూనిట్ వీటిలోనే ఎవడో ఒకటి తప్పు పెట్టి వస్తాడు. 100%. ఇక్కడ యూనిట్ అన్నాడా, యూనిట్కి వెళ్ళిపోతాడు. శాంప్లింగ్ యూనిట్, చలో ఇది కరెక్ట్ అంతే అంటాడు. గోవింద. సరే, ఇప్పుడు మీకు ఒకసారి సింపుల్ స్మాల్ క్వశ్చన్ ఒకటి ఫేస్ చేద్దాం. ఇక్కడ ఏమన్నాడు ఒకసారి క్వశ్చన్ చదవండి. మిక్స్డ్ ఫారెస్ట్ అంట. ఎన్యూమరేషన్ ఇండికేట్స్ దట్ పర్సంటేజ్ ఆఫ్ ఇచ్చేసాడు. ఎన్యూమరేషన్ చేశారంట చెట్లను మొత్తం. ఇక్కడ ఎంత 20, 40, 60, ఇది ఒక 40. అంటే 100%లో ఏ చెట్టు ఎంతెంత పర్సెంట్ ఆక్యుపై చేసిందో మాట్లాడుకున్నాడు. ఏమన్నాడు? దేవదారు వచ్చేసి 20% ఆక్యుపై చేసింది అన్నాడు. అలానే బూల్పై ఇట్లా ఇచ్చాడు. అదంతా పక్కన పెట్టండి. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ దేవదార్ గ్రోయింగ్ ఇన్ సచ్ కేస్ అంటున్నాడు. ప్రాబబిలిటీ అడుగుతున్నాడు. సింపుల్గా ఏముంటుందండి? ఏమి ఇచ్చాడు? పర్సంటేజ్ ఇచ్చాడు. ప్రాబబిలిటీ ఎట్లా మీరు మెజర్ చేస్తారు? పర్సంటేజ్ ఇచ్చినప్పుడు 100తో డివైడ్ చేస్తారు. వాట్ వుడ్ బి ద పర్సంటేజ్? ఏమొస్తుంది? ఇది మామూలు ప్రాబబిలిటీ. ఇక్కడ 1/5 అంటే ఇక్కడ ఏమొచ్చింది? మీకు పాయింట్లో మార్చుకుంటే ఇది ప్రాబబిలిటీ. వాడు ఇచ్చిన ఆప్షన్స్ బట్టి మీరు ఇది ఫ్రాక్షన్లో అడిగాడా లేదా ఇందా డెసిమల్స్లో అడిగాడా, మీరు దాన్ని బట్టి కేటగరైజ్ చేసుకోవాలి. పోనీ దీంట్లో ఏమైనా కష్టం ఉందా? వాడే పర్సంటేజ్ ఇచ్చాడు, ప్రాబబిలిటీ అడుగుతున్నాడు. ఇది పరిస్థితి. మళ్ళీ చూడమ్మా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ ర్యాండమ్ శాంప్లింగ్? మీకు 2 శాంప్లింగ్స్ గురించి చెప్పా. శాంప్లింగ్ ర్యాండమ్, ఇంకోటి ఏం చెప్పాను? నాన్ ర్యాండమ్. దీన్ని నాన్ ప్రాబబిలిటీ అంటాం. ఇప్పుడు నాకు చెప్పండి, ఏది కాదు? ఇది అయితే చాలా సార్లు అడుగుతాడు. ఫేమస్ క్వశ్చన్ ఇన్ ఫారెస్ట్రీ. జస్ట్ డిఫరెన్స్ అడగడం. మీకు కూడా అదే అడుగుతాడు రేపు పొద్దున మెయిన్స్ లో 100%. మీకు ఇంత కష్టం ముందు చెప్పినంత కష్టంగా అడుగుతాడని నేను అనుకోను. ఇది చెప్పండి, ఏది కాదు? సెలెక్టివ్ శాంప్లింగ్ సార్. ప్రీ డిటర్మైన్డ్, ముందే ఉద్దేశపూర్వకంగా పోతావు. ఈ 3 కూడా స్ట్రాటిఫైడ్ కానీ, మల్టీ ఫేజ్ కానీ, మల్టీ స్టేజ్ కానీ
దే ఆర్ ర్యాండమ్. కథం. అది ఇది చూడండి అమ్మా, ఇది చిన్న క్వశ్చన్, మీరైతే ఆడుకుంటారనిపిస్తుంది. చెప్పండి చెప్పండి. పర్సంటేజ్ కావాలంటున్నాడు నాకు. ఎంత ఏరియా, శాంపుల్ ఏరియా కావాలంటున్నాడు. 500 హెక్టార్లు అంట ఫారెస్ట్ చేయాలంట. పర్సంటేజ్ వచ్చేసి 2.5% ఇచ్చాడు. అయితే నాకు ఎంత, హౌ మచ్ శాంప్లింగ్ ఏరియా ఎంత ఉంటది అంటాడు. శాంప్లింగ్ ఏరియా ఎట్ట తెలుస్తుంది మీకు? 500 హెక్టార్లకి ఎంత కావాలి? 2.5 into 5 into మామూలుగా చేస్తే వస్తుంది 12.5 వస్తుంది కాబట్టి మనం 100 వేసుకున్నాం. అర్థమైందా? నార్మల్ ఏరియాస్ లో కన్వర్ట్ చేసుకునేదాన్ని మనం ఇదే చేస్తాం, రైట్? ఇప్పుడు మీకు హెక్టార్లో వచ్చేస్తుంది ఆన్సర్. ఇది క్యాలిక్యులేట్ చేయండి, ఎంత వస్తుంది? 500 0.025 అంటే 2 జీరోలు. నైస్. ఇప్పుడు దాన్ని ఇంటూ చేసుకుంటే మీకు 12.5 ఇంత కష్టమా సార్? జీరోస్ క్యాన్సిల్ చేస్తాం. 25 5 125 పాయింట్ పెట్టుకుంటాము. 12.5 అంటే సరిపోయా. అదే రైట్. 200 ఇది దీన్ని ఇంటూ చేసుకున్నారు వచ్చింది. చలో, ఆన్సర్ ఇస్ 12.5. ఇప్పుడు దీనికి రండి అమ్మా. అదే ముందు ఇచ్చిన ప్రాబ్లం లాగానే ఒక్కొక్క జీరో యాడ్ చేసుకుంటూ పోదాం. ఆప్షన్ చూడండి, ఆప్షన్ చూడండి. వాడు ఏమి ఇచ్చాడు? థియరీలో ఇచ్చాడు. అవును. అంటే మీరు ఏం పట్టుకోవాలా? కీవర్డ్ ని పట్టుకోవాలి దీని రేతికి, లేదంటే టైం పట్టేస్తుంది. మీరు మీ లైఫ్ టైం కూర్చున్నా కూడా అవడదు. మల్టీ స్టేజ్ అన్నాడు ఫస్ట్ ఆప్షన్ లో. ఎక్కడైనా స్టేజ్ కనపడుతుందా? లేదు సార్. అక్కడ వాళ్ళు డివైడ్ చేసేటప్పుడు యూనిట్స్ శాంప్లింగ్ డిఫరెంట్ గా ఇచ్చినట్టున్నాడు కదా. తర్వాత మల్టీ ఫేజ్ అంటున్నాడు. ఫేజ్ గురించి ఎక్కడైనా మాట్లాడినట్టుందా? లేదు సార్. ఫస్ట్ ఫేజ్ అదే చూడాలా, మళ్ళీ సెకండ్ ఫేజ్ అదే వాటిని ర్యాండమ్ గా నెంబరింగ్ ఇచ్చేసాడు. దాంట్లో ర్యాండమ్ శాంప్లింగ్ గురించి మాట్లాడుతున్నాడు. సింపుల్ ర్యాండమ్. కావాలంటే క్వశ్చన్ చదువుకుంటూ కూర్చోండి, దాని అంతరార్థం అర్థం అదే, ఇంకేముంది. పోనీ ఇప్పుడు క్వశ్చన్ చూడండి. FRO రిపీట్ అయినట్టుంది, 2 సార్లు ఫ్రేమ్ చేశాడు. మీకు తెలిసిందే, 4 స్ట్రాటాలుగా డివైడ్ చేశాడు. ఏం అడుగుతున్నాడు? 0.5కి ఎంత అని అడుగుతున్నాడు. మీకు ఏం చేయాలి? ఫస్ట్ శాంప్లింగ్ యూనిట్స్ ని కన్వర్ట్ చేసుకోవాలి. 0.1 ఎంత వస్తుంది? 3000 యూనిట్స్ వస్తాయి. అలా ఫాలోడ్ బై ఎవ్రీథింగ్ యూనిట్స్ వస్తాయి. దానికి ఎంత % అంటున్నాడు? మీకు తెలిసి ఇంతకు ముందు ఫార్ములా కూడా వాడారు. మీకు ఏదైనా ఏరియా అని అడిగినప్పుడు మీకేం చేయాలి? హెక్టార్స్ ఎంత ఏరియా ఇచ్చాడు, ఎన్ని హెక్టార్లు అనే దాన్ని బట్టి పాయింట్ ఎంత ఉంటే అంత, ఆ పర్సంటేజ్ని దీంతో ఇంటూ చేస్తే మీకు ఏరియా వచ్చేస్తుంది. అంత అది శాంప్లింగ్ ఏరియా. ఇంకా మిగిలింది మీకు వచ్చిన దాన్ని పాయింట్తో ఇంటూ చేసుకుంటే యుల్ గెట్ అన్ ఆన్సర్. అది రైట్. ఎన్ని యూనిట్స్, ఫస్ట్ మీరు చేయాల్సిన ఫస్ట్ స్టెప్ యూనిట్స్ ఎన్ని వస్తున్నాయి తెలుసుకోవాలా, ఎంత పర్సంటేజ్, దాంట్లో ఎంత పర్సంటేజ్కి అడుగుతున్నాడు తెలుసుకోవాలి. కథం కహాని. ఏదో ఇవ్వాలని ఇచ్చాను కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ కోసం. ఎవరైతే క్లాస్ విన్నారో వాళ్ళు చూసుకుంటే బెటర్. అది ఆల్రెడీ చేయించాను, మళ్ళీ చేయించడం ఉద్దేశం కాదు. ఇక్కడ చూడండి అమ్మా, ఐడెంటిఫై ద ప్రాబబిలిటీ శాంప్లింగ్ అన్నాడమ్మా. దీనికోసం చెప్పా అదంతా ముందున్న క్లస్టర్ శాంప్లింగ్ అని చెప్పారు సార్. క్లస్టర్ శాంప్లింగ్ అనేది ర్యాండమ్ కిందకి వస్తుంది, అదే ప్రాబబిలిటీ శాంప్లింగ్. ఈ 3 కూడా నాన్ ర్యాండమ్ అంటే నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్. ఖతం. కోట అన్ని ముందు పట్టుకుంటాం, కోట అలాట్ చేసుకుంటాం, ఏ కోట ఎవరికి ఇచ్చుకోవాలని. స్నోబాల్ ఒకరిని పట్టుకుంటే డొంక కదులుతుంది. కన్సిక్యూటివ్ ఇది అసలు లేనే లేదు, ఏదో ఊరికే నామకే వాస్తే ఇచ్చాడు. సో ఇది క్లస్టర్ని కన్ఫ్యూజ్ చేయడానికి అది పెట్టాడు. ప్రతి కన్సిక్యూటివ్ ఇది కాకుండా అది ప్రతిసారి అన్నాడు, అది కాదు. సో విచ్ ఆఫ్ ఇది చెప్పండి ఇన్కరెక్ట్ ఆఫ్ క్లస్టర్ శాంప్లింగ్ అన్నాడు. ఇన్కరెక్ట్ ఏంటి పట్టండి. సార్ ఇక్కడ ఆల్ యూనిట్స్ ఫ్రమ్ ద సెలెక్టెడ్ క్లస్టర్స్ ఆర్ స్టడీడ్ అన్నారు కదా. ఒక్కొక్కటి చూసుకుంటా పోదాం. పాపులేషన్ డివైడెడ్ ఇంటూ క్లస్టర్స్ ఆఫ్ హోమోజీనస్ యూనిట్స్. తప్పేమన్నా ఉందా? మీకేం చెప్పాను, ఒక బాక్స్ అనుకోండి, ఇక్కడ అన్ని హోమోజీనస్ యూనిట్సే ఉంటాయి. ఇప్పుడు వెన్ యు ఆర్ కంపేరింగ్ విత్ బోత్ ఆర్ 2 క్లస్టర్, ఇదొక గ్రూప్ అమ్మా, ఇదొక గ్రూప్, రైట్. యూజువల్లీ బేస్డ్ ఆన్ జియోగ్రఫికల్ కంటిన్యూటీ. అంటే ఈ రెండింటితో కంపేర్ చేసుకుంటే దిస్ విల్ బి హోమోజైగస్. ఎప్పుడు దే ఆర్ ఎక్స్టర్నల్లీ హోమోజైగస్, ఇంటర్నల్లీ హెటరోజైగస్. క్లస్టర్స్ ఎలా ఉన్నాయి? ఇదో క్లస్టర్, ఇదో క్లస్టర్. క్లస్టర్స్ గురించి అడుగుతున్నాడు, విత్ ఇన్ ద క్లస్టర్ అని అనలా. హోమోజీగస్ క్లస్టర్స్ గా యూనిట్ ని డివైడ్ చేశాను పాపులేషన్ ని అంటున్నాడు. కరెక్టా తప్ప? కరెక్టే. సో ఇది పక్కన పెట్టండి, కరెక్ట్ ఇది. సో ఇక్కడ మనకి ఏం అడిగాడు?
ఇన్కరెక్ట్ అడుగుతున్నాడు. సరే, ఒకసారి థర్డ్ ఆప్షన్ కొద్దాం. ఏది ఇదే మీకు వచ్చిన డౌట్? sir. All units from the selected clusters are studied అన్నాడు. కరెక్ట్. కరెక్టే కదా. Yes, sir. క్లస్టర్స్ నుంచి క్లస్టర్స్ యూనిట్స్ నుంచి చదువుతున్నాడు. సరే, చదివేదో చదవని పక్కన పెట్టు. శాంప్లింగ్ ఎర్రర్స్ ఈజ్ హయ్యర్ ఫర్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్. కరెక్టే. ఎవరు కాదన్నాడు? సేమ్ సైజ్ ఉన్న శాంప్లింగ్ ఎర్రర్స్ అని సింపుల్ ర్యాండమ్స్ అని ఎర్రర్స్ ఉంటాయి. ఎర్రర్స్ దేంట్లోనే ఉంటాయి, సింపుల్ ర్యాండమే కాదు, నువ్వు దేనిలోనే చూసుకో ఎర్రర్స్ అనేది ఉంటాయి. సెకండ్ దానికి ఆప్షన్ శాంప్లింగ్ యూనిట్స్ ఆర్ ఇండివిజువల్లీ రాదర్ దాన్ గ్రూప్స్ అంట. మనం శాంప్లింగ్ క్లస్టర్ శాంప్లింగ్ గురించి మాట్లాడుతున్నాడు. శాంప్లింగ్ యూనిట్స్ అంటే అది అర్థం. శాంప్లింగ్ యూనిట్స్ లో అంట మనం గ్రూపులుగా తీసుకోవంట. క్లస్టర్ అంటేనే గ్రూప్స్. అదే కదా నేను చెప్పింది. క్రికెట్ బాల్స్ ఉన్నాయనుకోండి, దట్ ఈస్ ఎ క్లస్టర్, నాట్ ఎన్ ఇండివిజువల్. సో ఇక్కడ ఏమంటాడు? ఒకసారి సెకండ్ ఆప్షన్ చదవండి, మీకు అర్థం అయిపోద్ది. అంటే గ్రూప్స్ గా ఇండివిజువల్ రాదర్ దాన్ గ్రూప్స్ అంటున్నాడు. ఇండివిజువల్ తీసుకుంటున్నాము అంటున్నాడు. తప్పదు కాదు కదా, మనం ఇండివిజువల్ గురించి మాట్లాడాం కదా. ఇక్కడ మనం ఏం మాట్లాడతాం? వివిధ రకాల గ్రూప్స్ అంటే బాల్స్ ఉంటే వేరియస్ క్రికెట్ బాల్స్ when you are comparing with other, externally they are homozygous, internally they are heterozygous. అది పరిస్థితి. ఇది చూడండి, సింపుల్ గా పెట్టేస్తారు. చెప్పండి. ఫస్ట్ ర్యాండమ్ శాంప్లింగ్ అనే పాయింట్ మీరు అర్థం చేసేసుకోవాలి. చూజ్ అండ్ ర్యాండమ్లీ, ఇది ఒకటి కీవర్డ్. ఆప్షన్ లో ర్యాండమ్ శాంప్లింగ్ కిందకి ఏమి రాదు, ఇది రాదు. స్నోబాల్ కనబడండి. గ్రూప్స్ గురించి ఏమన్నా మాట్లాడా? ఏమన్నా గుంపులు క్లస్టర్ రాదు. అయితే ఫస్ట్ అవ్వాలా, లేదంటే థర్డ్ వన్. సింపుల్ అంటే ఏంటి? నార్మల్ గా ఒక ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయి అన్నిటికీ రావాలి. కానీ ఇప్పుడు క్వశ్చన్ కానీ ఎవ్రీ కేత్ అన్నాడు కాబట్టి సిస్టమాటిక్ దాన్ని ఒక సిస్టమ్ ఇచ్చాడు కాబట్టి శాంప్లింగ్ ఇది ఆన్సర్ చేయాల్సిన విధానం. వాడు కే కాకపోతే వాడి ఇష్టం వచ్చింది పెట్టుకొని, కావాలంటే నేనే అని పెట్టిన వాడి ఇష్టం. మనకి అంతరార్థం తెలియాల. వీడు ఏం చెప్తున్నాడు ఈ డెఫినేషన్కి అర్థం. అందుకే నేను అంతలాగా అర్థం చెప్పుకుంటూ వచ్చా. వాడు స్టేట్మెంట్ ఏ రకంగానే ఫ్రేమ్ చేసుకోవచ్చు. శాంప్లింగ్ లో ఉన్న థింగ్ ఏంటంటే ఆప్షన్ ఎలిమినేషన్ లోనే సగం ఆన్సర్ వచ్చేస్తుంది ఎప్పుడు మనకు మిగిలిన వాటి మీద పట్టున్నప్పుడు. రైట్. ఇది కూడా FRO 2023 మేము రాసిన ఇయర్ చాలా కష్టం పేపర్. సో అది ఇయర్ ఆఫ్ పేపర్ అది. ఇప్పుడు శాంప్లింగ్ ఎర్రర్స్ అది ఇది అని ఇంకా మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. శాంప్లింగ్ ఎర్రర్ అంటే ఏంటమ్మా? ఒకసారి మీరు చెప్పండి, నాకు చెప్పండి, నేను ఏంటా. శాంప్లింగ్ ఎర్రర్స్ అంటే ఏంటి, నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్ అంటే ఏంటి? అంటే దాంట్లో మనం చేసిన మిస్టేక్స్ వస్తే ఎర్రర్స్, మిస్టేక్స్ రాకపోతే ఎర్రర్స్ లేదండి. ఒకసారి శాంప్లింగ్ ఎర్రర్స్ దీని గురించి నేను రాసిన డిస్క్రిప్షన్ అది చెప్పండి, ఏం అర్థమైందో చెప్పండి ఫాస్ట్ గా. ఇంతతో క్లోజ్ చేసేద్దాం, అయిపోయింది. తిట్టుకుంటుంటారు మా వాళ్ళు నన్ను. కానీ These errors happen when the selected sample does not truly represent. అంటే నిజంగా దానికి తగిన విధంగా లేదు అన్నప్పుడు శాంప్లింగ్ ఎర్రర్స్ అనేవి వస్తాయి. అంతే కదా, మనం అనుకున్నది అంటే ఎగ్జాక్ట్ గా లేనప్పుడు ఎర్రర్స్ అనేవి కామన్. సో ఏదో ఇవాళ నామకే వాస్తే ఇవ్వాలని ఇచ్చాను, ఇదేం పెద్ద ఇష్యూ లేదు. సీక్వెన్సల్ కూడా నేను ముందే చెప్పేశాను. ఎక్స్ట్రా నోట్ ఫ్రమ్ హ్యాండ్ రిటర్న్ ఏదో రాసుకోవాలని రాసుకోండి, అయిపోయింది. ఇంతటితో మీకు నేను శాంప్లింగ్ అనేది చెప్పేశానమ్మా. ఇదేం లేదు, ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం సీక్వెన్షియల్. ఇప్పుడు మీకు ఏం గుర్తుపెట్టుకోవాలా? ర్యాండమ్ శాంప్లింగ్, నాన్ ర్యాండమ్ శాంప్లింగ్ అంటే గుర్తుపెట్టుకోవాలా. రైట్. ఈ మళ్ళీ చెప్తున్నా, చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి వెన్ యు ఆర్ లిజనింగ్, వెన్ యు ఆర్ స్టడీయింగ్, వెన్ యు ఆర్ అండర్స్టాండింగ్ బై యువర్ సెల్ఫ్. సరదా తిరిగిపోతాయి టు బి ఫ్రాంక్. అండ్ ఎగ్జామ్లో వచ్చినప్పుడు మీరు పడే ఆవేదన కష్టాలు నాకు ఇంకా బాగా తెలుసు. నేను కూడా మర్చిపోను, చాలాసార్లు నేను కష్టపడ్డాను. కాబట్టి మీరు కూడా ఏం చేస్తారంటే టు బి ఫ్రాంక్, పెన్ను పేపర్ పెట్టుకొని, మ్యాథ్స్ కూడా దీంట్లో చూడడానికి చాలా ఈజీ అనిపిస్తుంది. ఏంటి, శాంప్లింగ్ యూనిట్స్ లో కన్వర్ట్ చేసుకోవడం, వాడు ఇచ్చిన ఎంత హెక్టార్ అనేది అది మీరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ వాడు ఏం అడుగుతున్నాడు, వాడు ఏం చేశాడు, ఫస్ట్ ఒక 10,000 హెక్టార్లు అన్నాడు, లేదా 1000 హెక్టార్లు అన్నాడు, దాన్ని సగాలు చేశాడు, పార్ట్స్ చేసిన వాడు 20 పార్ట్లు కావాలి చేసుకుని వాడు ఇష్టం. మనం ఏం చేయాలా, ఆ చేసిన ప్లాట్స్ లో వాడు 0.1 హెక్టార్స్ మాత్రమే వాడాడంట, దాంట్లో 0.5% ఎంత చెప్పు నాకు అంటున్నాడు. అప్పుడు నువ్వేం చేయాలా, ఫస్ట్ అది ఎన్ని యూనిట్స్ ఉందో తెలుసుకోవాలా. నేనేం చేశాను,
బై వేసాను, 0.1 వేసాను, దెన్ మొత్తం ఎన్ని యూనిట్స్ ఉన్నాయో నాకు తెలిసాయి. ఆ యూనిట్స్ లో ఎంత పాయింట్ అడిగాడు? 0.5% మాత్రమే శాంప్లింగ్ ఇంటెన్సిటీ అని అడిగాడు. ఇది నార్మల్గా అడిగే క్వశ్చన్, బేసిక్గా అడిగే క్వశ్చన్. దీంట్లో లేదు అని అంటే మనకేం అడుగుతాడు? శాంప్లింగ్ ఇంటెన్సిటీ యూజువల్గా చెప్పు అంటాడు. అంటే ఏంటి అని అడుగుతాడు. ఫారెస్ట్ ఇన్వెంటరీ అంటే ఏంటి అంటాడు. టోటల్ ఎన్యూమరేషన్ అంటే ఏంటి, పార్షియల్ ఎన్యూమరేషన్ అంటే ఏంటి అంటాడు. లేదా ఎన్యూమరేషన్ అంటే ఏంటి, హౌ ఇట్ ఈస్ డిఫర్ ఫ్రమ్ ఫారెస్ట్ ఇన్వెంటరీ అంటాడు. ఇది బేసిక్. లేదా మీ వ్యూ చెప్పండి, శాంప్లింగ్ ఎందుకు చేస్తారని అడుగుతాడు. లేదంటే వాడి ఇష్టం వచ్చింది అడుగుతాడు. కానీ మీకు అడిగే పాయింట్స్ ఇవే, వీటికే స్టిక్ ఆన్ అవ్వాలి. థ్యాంక్ యూ ఫర్ ద సెషన్. అండ్ ఎక్కువసేపు ఉంటే మీరు నన్ను తిడతారు, అండ్ ఐ డోంట్ వాంట్ టు డూ దట్. ఆఫ్టర్నూన్ వచ్చేసి విల్ గో విత్ పాయింట్ శాంప్లింగ్. చాలా ఇంట్రెస్టింగ్. మళ్ళీ చెప్తున్నా, దీంట్లో ఉన్న న్యూమరికల్స్ కూడా డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 3 రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి ఇక్కడ కూడా, అవి కూడా మీరు నోట్ చేసుకోవాలి. అంతే, స్టాటిక్ ఇంతే, ఇంతకుమించి అడగరు. ఎనీ డౌట్స్? క్లాస్ ఎలా అనిపించింది? పర్లేదు. ఓకే సార్. దిలీప్ గారు ఒకసారి మైక్ ఆన్ చేసుకోండి. రేవతి, దిలీప్, రేవతి, రామ్. ఐ థింక్ రామ్ ఇస్ న్యూ టు ద సెషన్ అనుకుంటా. రామ్ గారు కొత్తగా వచ్చారు. అక్కడ హ్యాండ్ రైజ్ ఆప్షన్ ఉంటుందండి, ఆ హ్యాండ్ రైజ్ ఆప్షన్ రైజ్ చేసుకుంటే ఐ కెన్ లిసన్ టు. ఏంటి దిలీప్, ఎలా అనిపించింది క్లాసు? ఓకే ఓకే, అర్థమైంది. ఇంకోసారి చూడాలి, ఇది చూడాల్సిందే అంటావు. అవును. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ దిలీప్. ఐ థాట్ యూ గాట్ 100 మార్క్స్ అంట కదా, నియర్లీ 99 or 100 మార్క్స్ ఏమో వచ్చాయంట ప్రిలిమ్స్. 99. సూపర్, వండర్ఫుల్. ఫారెస్ట్రీ ఎన్ని వచ్చాయి దిలీప్? ఫారెస్ట్రీలో 54, 55. ఒక బిట్ కొంచెం డౌట్ గా ఉంది, అంటే కొంచెం తప్పుగా బబులింగ్ చేసేది. చాలా సరే, అంటే 53, 54 వరకు వచ్చాయి. ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి దిలీప్. 150కి 120, 130 టార్గెట్ చేయొచ్చు నువ్వు ఆరామ్సే. సూపర్ సూపర్, వన్స్ అగైన్ సూపర్. విత్ ఇన్ ద షార్ట్ టైమ్ యూ డిడ్ అ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ. చెప్పండి రేవతి గారు. రేవతి గారు చెప్పండి, ఎలా అనిపించింది క్లాస్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లాస్ట్ టైం తప్పు చేయకూడదు. ఎన్ని వచ్చాయి మనకి ప్రిలిమ్స్ లో? నాకు 83 వచ్చేసి. నైస్. పర్లేదా? ఉపయోగపడిందా కోర్సు? ఓకే, విల్ సీ యూ నెక్స్ట్ సెషన్ అమ్మా. ఆఫ్టర్నూన్ 2:30 సెషన్ మాట్లాడుకుందాం. చిన్న క్లాస్ ఉంది, ఒక క్లాస్ అటెండ్ అవ్వండి. రేపు కొద్ది సెలవు తీసుకుందాం, ఎల్లుండి మళ్ళీ వెళ్దాం. రైట్? థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. దిలీప్ ఏమన్నా చెప్పాలా?